ఏంటి 40 మిస్ కాల్స్ అని చూసి అడిగి చేశాను మా తమ్ముడిని. "ఏం సామ్ ఏమైంది?" అన్నా. "ఎక్కడున్నావురా?" అన్నాడు. "గుంటూరులో ఉన్నాను, ఏం చెప్పు" అన్నా. "గుంటూరులో ఏం పని, ఏం పీకుతున్నావు అక్కడ?" అన్నాడు. "ఎందుకట్లా మాట్లాడితే ఏం చెప్పు" అన్నా. "పరిచయాలు ఏం పరిచయాలు అయి, ఇల్లు చూసుకో, ఏం చూసుకో, వెళ్ళు తొందరగా ఇంటికెళ్ళు, చిన్నుకు బాగాలేదంట" అన్నాడు. "ఏమైందని?" "యాక్సిడెంట్ అయిందంట, సరిగ్గా తెలియట్లేదు నాకు కూడా, యాక్సిడెంట్ అయిందంటున్నారు, వెళ్ళు తొందరగా వెళ్ళు" అన్నాడు. అప్పుడు చూస్తే 12:30. ఫోన్ పెట్టేయలేదు వాడు. వాళ్ళకు ఒక 2 నిమిషాలు పాజ్, 3 నిమిషాలు పాజ్ తర్వాత, "అన్న వెళ్ళిరా అన్నయ్య, ప్లీజ్ రా, చిన్నుకి యాక్సిడెంట్ అయిందంట, చచ్చిపోయిందంటున్నారు, రా నువ్వు వెళ్ళు." ఆ మాట వినంగానే ఇంకా అక్కడే స్పాట్లో కొలాప్స్ అయిపోయాను. "అన్నయ్య అన్నయ్య అన్నయ్య ఏమైంది, అన్నయ్య అన్నయ్య ఏమైంది" అని అందరు మీద పడ్డారు. ఫస్ట్ డే నైట్ ఇంట్లో పడుకున్నాను వాళ్ళ ఇంట్లో. 1 గంట ఆ ప్రాంతాల్లో సౌండ్ వినిపించింది నాకు. గజ్జల సౌండ్ వినిపించింది. గోడకి నిలువున ఇలా ఒక పెద్ద శక్తి, దుష్ట శక్తి అనమాట. చల్ చంగ్ 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 ఇలా నడుస్తుంది, నిలువుగా నడుస్తుంది. నాకు లీలగా ఇలా ఆత్మలో దాని నీడ కనిపించింది. టక్కుమని లేచి ఇలా కూర్చున్నా. ఎంత పెద్దదంటే అది మామూలుగా కాదు. ఆ ఇంట్లో అది తిష్ట వేసుకుందనమాట. అమ్మో! ఇంత పెద్దది ఉందా ప్రభు అని ఒళ్ళంతా ఒకలాంటి ఫీలింగ్ వచ్చేసింది. ఒకరోజు నేను ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉన్నానో అక్కడ మా ప్రాంతంలో మరిడమ్మ అనే ఒక ఆలయం ఉంది. మా పెద్దాపురం ప్రాంతంలో మరిడమ్మ అంటే చాలా ఫేమస్. ఆ మరిడమ్మకి 7 అక్క చెల్లెళ్ళంట. అడుగుతున్నారు. ఈయన మీదకి అటాక్ అవుతుంటాయి, పంపబడుతుంటాయి కొన్ని శక్తులు. ఆయన మీద ఏ చెరిపైతే పెట్టబడిందో అవి తట్టుకోలేక, దేవుని శక్తికి, దేవుని అగ్ని అభిషేకానికి తట్టుకోలేక, దేవుని ప్రసన్నతకు తట్టుకోలేక, ఆ 3 రోజులు ఫాస్టింగ్ తర్వాత ఆయనకి బాప్తిసం ఎప్పుడైతే ఇచ్చామో అవి నశించిపోయినాయి. అవి ఏం చేసినాయి అంటే, మా ఇంటి ముందు ఒక నారింజ చెట్టు ఉంది, పచ్చగా కాయలతో ఉన్నది. వితిన్ 24 అవర్స్లో చెట్టు ఎండిపోయింది. టోటల్గా చెట్టు మొత్తం ఎండిపోయింది. దమ్మాయిగూడ ప్రాంతంలో 7 ఇయర్స్ సేవ చేశాను. 7 ఇయర్స్ సేవ చేస్తున్న క్రమంలో 2012 ఫస్ట్ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో పరిశుద్ధాత్మదేవుడు నన్ను అభిషేకించుకున్నాడు, కృపావరములతో అలంకరించాడు. 2013లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను హోలీ స్పిరిట్ తెలీదు నాకు, అభిషేకం తెలీదు, హస్త నిక్షేపణ తెలీదు, ఏమీ తెలీదు నాకు. అలా సాక్ష్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతుండేవాడిని. ఒక రోజున ఓ పాస్టర్ గారు, పేరు చెప్పనులే కానివ్వండి, దమ్మాయిగూడ ప్రాంతంలో ఒక పాస్టర్ గారు, నేను ఏ చర్చికి అయితే వెళ్తానో ఆ పాస్టర్ గారు నాలో ఉన్న తలాంతుల్ని గుర్తుపెట్టాడు. ఆయన గుర్తుపట్టి, రేపు వీడు పక్కన గడక కుంపటి పెడితే కనుక నా విశ్వాసులందరూ వెళ్ళిపోతారని నన్ను నెగిటివ్ చేయటం మొదలుపెట్టాడు అక్కడ. అలాగా ఇంకా ఆ చర్చ్ నుండి నేను వద్దు, అక్కడికి వెళ్ళొద్దని పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపిస్తే నేను వదిలేశాను. తర్వాత నేను ఎవరిని కనిపించినా నా ప్రభు యొక్క నాలో ఉప్పొంగుతూ ఉండేది దేవుని ప్రేమ. ఆ ప్రేమను చెప్తూ ఉండేవాడిని, అందరికీ చెప్తూ ఉండేవాడిని. అద్భుతాలు చేసాడు దేవుడు ప్రభులోకి వచ్చిన తర్వాత. ఎన్ని అద్భుతాలంటే, నా 2 కూతుర్ని కుమార్తెని చదివించలేని స్థితిలో అడ్మిషన్స్ అయిపోయి, స్కూల్స్ అడ్మిషన్స్ అయిపోయి, ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో ఒక పాస్టర్ గారి ద్వారా దేవుడు నా పిల్లల్ని ఇద్దరిని కూడా అద్భుత రీతిలో అనమాట, చెప్పడానికి అసలు ఒక రోజు సరిపోదు, హాస్టల్లో జాయిన్ చేసి ఫ్రీ స్కూల్, ఫ్రీ బోర్డింగ్, అనాథలుగా చేర్చుకున్నారు. అనాథ పిల్లల తల్లి లేదు అని చెప్పేసి, తండ్రి ఉన్నాడు తల్లి లేదు అని చెప్పేసి ఆ రీతిగా చూసుకొని హాస్టల్లో అలా చదువుకున్నారు వాళ్ళు. ఒక రోజున ప్రభు మీద ఆధారపడ్డాం, ఇంకా మనుషుల వైపు ఏం కాదు, ప్రభువే, ప్రతిదీ ప్రభువే. ఒక పాప ఆటోలో పరిచయం అయింది, దమ్మాయిగూడ ఆ ప్రాంతంలో వస్తూ పోతున్నప్పుడు. ఆ టైంలో ఏంటంటే, కుర్ర పాప ఒక ఇంట్లో జాబ్ చేసేది, పెద్ద ఇంట్లో పని మంచిగా చేసేది. అలా 6 మంత్స్కి ఆ పాప మ్యారేజ్ అయ్యి మేము ఏ ఇంట్లో అయితే ఉంటామో ఆ ఇంటి పక్కకే వచ్చింది దమ్మాయిగూడలో. 400 రూపీస్కి సింగిల్ రూమ్లో ఉండేవాడిని నేను రెంట్కి. ఆ ఇంటి పక్కకు వచ్చింది, ఆమె పేరు అనురాధ. అనురాధ, ఏంటమ్మా ఇక్కడ ఉన్నామంటే, అంకుల్ సంతోష్తో నా మ్యారేజ్ అయింది అంకుల్, ఇక్కడే ఉంటున్నామని చెప్పి అలా పరిచయం. అలా ఆ పాప ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రెగ్నెంట్ అయ్యి అంటే రెక్కాడితే డొక్కాడని వాళ్ళు అనమాట. వాళ్ళ హస్బెండ్ ఏంటంటే రంగులు వేస్తూ ఉంటాడు ఇంటికి, ఆ పని అనమాట. ఈ పాప పనికి వెళ్తూ ఉంటుంది.
పాప స్కానింగ్ చేయించుకోవడానికి డబ్బులు లేక ఆ పాప బొడ్డు చుట్టూరా ఇలా ఒక చిన్న పొక్కులాగా వచ్చి అది పెద్దగా అయిపోయి 2 కాళ్ళు ఇలా అటొక కాలు ఇటొక కాలు వేసి ఇలా కాళ్ళు జాపి నడుచుకుంటూ వచ్చేది పాపం. ఆ అమ్మాయిని చూడంగానే నాకు కడుపులో తరుక్కుపోయి ఏంటమ్మా అనురాధ అంటే, అంకుల్ స్కానింగ్‌కి డబ్బులు లేవు అంకుల్, అసలు ఈ పరిస్థితి ఘోరంగా ఉంది అంకుల్, బొడ్డంతా ఇలా వాచిపోయి ఇట్లా పస్‌లాగా ఏదో ఎట్లాగో ఉంది అంకుల్, నాకేమో అర్థం కావట్లేదు, డబ్బు చూపించుకున్నా. అప్పుడు కూడా నా పరిస్థితి జీరో అనమాట. అలాంటి స్థితిలో సరే అనురాధ ఇంట్లో అమ్మ ఉంది, లోపలికి వెళ్ళి నువ్వు అమ్మ కొబ్బరి నూనె తీసి నీ బొడ్డు చుట్టూ రాయించుకో, అప్పుడు నేను ప్రేయర్ చేస్తానని చెప్పా. ఏమో నాకు అలా నడిపింపబడుతున్నాను. ఆ పాప వెళ్ళి అమ్మతోటి నూనె రాయించుకుంది. తర్వాత బయటకు వచ్చింది. నేను ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసి నేను జాబ్కి వెళ్తున్నాను. హీరో హోండా ప్రైమ్ మోటార్స్ అని హైదరాబాద్లో షోరూమ్ ఉండేది, ఈసీఎల్ చౌరస్తాలో. అందులో నేను సూపర్వైజర్గా జాబ్ చేస్తున్నాను. తర్వాత ఒక వారం తర్వాత ఆ పాప కనపడింది. మేము ఉంటున్నా అక్కడి నుండి చక్కగా చెంగున గంతులు వేసి వెళ్తుంది. అనురాధ ఏంటమ్మా హ్యాపీ తగ్గిపోయిందన్న, ఏంటంకులు తగ్గిపోయిందని, ఉండండి వస్తున్నానని చెప్పేసి వచ్చింది. మరుసటి రోజే వచ్చాను, ఆంటీకి చెప్పాను. ఆ రాత్రి ఎంత అద్భుతం జరిగిందంటే అంకుల్, ఎవరో వచ్చి నా బొడ్డు మీద చేసినట్టు అనిపించింది. అది చిన్నగా పగిలింది అంకుల్, పగిలి మొత్తం పొద్దునకి వెళ్ళేసరికి మొత్తం అంతా కారిపోయి మచ్చలు కూడా లేకుండా అసలు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అంకుల్, అంత మిరకల్ జరిగింది అంకుల్ మీరు ప్రార్థన చేస్తే అనింది. అమ్మ అనుకున్నాను, నేను షాక్ అనమాట. ఇంకా ఆ కాలనీ మొత్తం ఎవరికి జ్వరం వచ్చినా, ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా విల్సన్ అంకుల్ అని అందరినీ తీసుకొచ్చి నా చేత ప్రార్థన చేయించేది. అప్పుడు ఒక ముస్లిం సహోదరుడు ఉండేవాడు, హబీబ్ అని చెప్పి. ఆయన మంచి బలిష్ఠుడు అనమాట, హార్డ్ వర్క్ చేస్తాడు, తవ్వడము అన్ని కండలు తిరిగిపోయి ఉంటాయి అనమాట హబీబ్. అలాంటిది 3rd మంత్లో ఆ కాలనీలో ఉంటున్నప్పుడు ఆయనకి సన్నగా అయిపోయాడు. సన్నగా అయిపోయాడు. వాళ్ళ వైఫ్ వస్తూ ఉంది, ఏమ్మా హబీబ్ కనపడట్లేదు ఏంటంటే, ఎక్కడ అంకుల్, నెల అయిపోయింది అంకుల్, అసలు ఏం తినట్లేదు, ఏం తాకట్లేదు, హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాం కానీ ఏం మాకు పని చేయట్లేదు అంకుల్ అని చెప్పింది. అరే ఏంటమ్మా మరి చెప్పలేదు అని చెప్పేసి, సరే వస్తానని చెప్పేసి ఆ మరుసటి రోజు వెళ్ళాను ప్రేయర్ చేయడానికి. చూస్తే అట్లా సన్నగా క్యావరా హబీబ్ భాయ్ అంటే, నహీ మాలూమ్ హోరా సాబ్ ఐసా హై అది అన్నాడు. ఠీకే మై ప్రేయర్ కరుంగా అని చెప్పేసి ప్రేయర్ చేశాం. నేను ఇంకొక బ్రదర్ వెళ్ళాం, యవనస్తుడు అనమాట సేవకుడు. ఆ బ్రదర్ అక్కడ ఉన్నాడు, ఈ బాబు ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉండి ప్రేయర్ చేస్తున్నాను. నేను ఆత్మతో ప్రేయర్ చేస్తున్నాను. ఈ పక్కన నాతో పాటు వచ్చినటువంటి పాస్టర్ గారు, థామస్ పాస్టర్ గారు, హడి హై హట్ చట్ అంటున్నాడు. ఆయన నేను కళ్ళు మూసుకుని ప్రేయర్ చేస్తున్నా, ఆయనేమో హై చట్ అంటున్నాడు. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అయిపోయింది ప్రేయర్. కళ్ళు తెరిచి చూస్తే అన్నా ఆయనకి చెమటలు పట్టేసినాయి. ఎవరికైతే సన్నగా అయిపోయాడో ఆయన చెమటలు పట్టేసి ముద్దయిపోయి తడిచిపోయి ఉన్నాడు. ఇలా చూస్తున్నాడు అని, క్యా హో హబీబ్ అన్న. అంకల్ మెరుపు పడినట్టుగా పడింది అంకల్, ఒక మెరుపు ఇట్లా థండర్ వచ్చినట్టు నా మీదకి ఒక వెలుగు వచ్చి పడింది అంకల్. అంటే థామస్ మీరెందుకు అలా అన్నారంటే, ఏంటన్నయ్య పెద్ద పాము అన్నయ్య, ఇంత కొండ చిలువలాగా అబ్బాయిని ఆయన చుట్టుకుని ఉంది, మీరు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టారో దేవుని ఆత్మ తాకింది, అది ఇలా వెళ్ళిపోతుంది నా మీదకి వచ్చింది అన్నయ్య, అందుకని నేను అడి పక్క జరిగాను, అది వెళ్ళిపోయింది అన్నయ్య అన్నాడు. అప్పుడు మా దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు అనేది. డూ యూ హ్యావ్ ఎనీ పర్పస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పర్పస్ విత్ మై లైఫ్ ఇట్ ఈస్ యువర్ బాదరేషన్ అన్న. ఆ రోజుని టిక్ పెట్టుకున్నట్టున్నాడు ప్రభు. ఆంటీ ద్వారా పలికిన ప్రవచనము అలాగన నెరవేరుకుంటూ వచ్చింది. 2014 సంవత్సరంలో 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాను అక్కడే దమ్మాయిగూడ ప్రాంతంలో. ప్రభు వర్ యూ హ్యాపీ విత్ మై మినిస్ట్రీ, ఇంకా నేనేమన్నా చేయాలా మీ గురించి చెప్పండి ప్రభు అని ప్రేయర్ చేస్తూ ఉంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఐజియా చాప్టర్ 60 and 61తో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే ముందు ఒకటి చెప్పాలి మీకు. ఒంటరితనము, ఒంటరి పిచ్చుక. మా మిస్సెస్ ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతుంది. ఒక్కరోజు అలా ఉంటుంది, ఒక పూట ఉంటుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ 2 నెలల తర్వాత వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, గాలికి తిరుగుతుంది అనమాట. మళ్ళీ 3 నెలల తర్వాత వస్తుంది, అలా వచ్చేసి అలా దానికి ఇష్టమైతే ఉంటుంది, 2 రోజులు మళ్ళీ వెళ్ళిపోతుంది.
ఈ ఎలా ప్రభా, ఎంతకాలం ప్రభా ఇలా అని అలాగా నేను ప్రార్థన చేస్తూ కుమిలిపోతూ ఉండేవాడిని. ఎలా అంటే వింటర్ సీజన్లో అయితే ఒక 2 చెక్కలు అడ్డు పెట్టారనమాట, డోర్ లాగా. ఆ మధ్యలో గ్యాప్ వస్తుంది, తుమ్మ చెట్టు అనమాట. అందులో నుండి గాలి వస్తుంటే చల్లగా ఉండేది డిసెంబర్లో. అడవి ప్రాంతం అనమాట. ఆ టైంలో అక్కడ ఇన్హాబిటేషన్ లేదు నేనున్న ప్రాంతంలో. చలికి వండిపోతూ ఉండేవాడిని. ఇంట్లో సరిగ్గా ఉండేవి కాదు. 400 రూపీస్ కిరాయా అలాగా. అప్పుడు తెల్లవారుజాము 1:30కి జీసస్ యేసు ప్రభు వచ్చాడు నా దగ్గర. తెల్లటి వస్త్రాలతో ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి ఆ రోజున. ఆలోచించి ఎన్ని ఆలోచించినా ఇంతే కదా మన బతుకు, ఇంకేముందిలని ఇలా బైబిల్ ఇలా తీసి ఇలా ఓపెన్ చేస్తే ఐజాయా చాప్టర్ 60:15 వచ్చింది. ఐజాయా చాప్టర్ 60:15 అది తీసి చదువుతుంటే అందులో రాయబడి ఉన్నది, నువ్వు విసర్జింపబడుటను బట్టి, నీవు ద్వేషింపబడుటను బట్టి ఎవ్వడునూ నిన్ను దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను నిన్ను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ప్రాఫెసీ రిలీజ్ అవుతుంది. నాకు అర్థమైంది అది. అప్పటికే నేను ఆత్మను పొందుకున్నట్టున్నాను. స్ట్రైట్గా అర్థమైపోయేది అనమాట. నాకు అర్థమైంది. నేను అన్నా, ప్రభా నాకు అంత సీన్ లేదు. ఐ విల్ మేక్ యూ అన్ ఎటర్నల్ ఎక్సలెన్సీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో. ఐ విల్ మేక్ యూ ఎ జాయ్ టు జనరేషన్స్ అని ఉంటుంది అనమాట. నాకంత సీన్ లేదు ప్రభా, నువ్వు రాంగ్ పోస్ట్ తీసుకొచ్చావు, ఎక్కడికో వెళ్ళాల్సిన పోస్ట్ రాంగ్ అడ్రస్కి తీసుకొచ్చావు, మనకంత సీన్ లేదు ప్రభా అంటున్నాను. అది చాలా పవర్ఫుల్ అయినటువంటి ప్రాఫెసీ అనమాట. నాకు అర్థమవుతుంది. నేను నమ్మట్లేదా అంటున్నాడు ప్రభు. ఏంటి ప్రభా, అసలు నవ్వుతారు ఎవరన్నా? బహుతరములకు సంతోష కారణమా? ఎక్కడ ప్రభా, నాకే ఇక్కడ కాలుతుంటే నేను బహుతరములకు ఎక్కడ అవుతాను ప్రభా, ఇది నాది కాదు ప్రభా అన్న. అలా ½ an hour తర్జన భర్జన జరిగింది ప్రభుకి నాకు. తర్వాత ప్రభు, సరే నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి, నీ నమ్మకంతో నాకేం పని. నేను చెప్పాను, నా నోటి నుండి విడుదలైపోయింది, అది వెనక్కి రాదు జరగకుండా. సర్లే ప్రభు నిశ్చితం కానీ అన్నా నేను. మీరు నమ్మండి నా ప్రియ సంఘమా, నా ప్రియ బిడ్డలు ఎవరైనా సరే చూస్తున్నవారు. ప్రభులోకి వచ్చిన తర్వాత మహారాష్ట్ర వెళ్ళాను 2013లో పరిచర్య నిమిత్తము. అక్కడ ఓపెన్ ఎయిర్ మీటింగ్ పెట్టారు. పెడితే ఫస్ట్ టైం అనమాట, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. వాళ్ళ బాబు కిడ్నాప్ చేయబడ్డాడు. ఆమె పేరు ఉషా, ఆయన పేరు అగస్టిన్ గారు రైల్వే ఎంప్లాయీ, ఉషా సిస్టర్ గవర్నమెంట్ టీచర్. వాళ్ళకు ఒక బాబు ఒక పాప అయితే బాబుని కిడ్నాప్ చేసేసారు. ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ ప్రాక్టికల్స్ అని చెప్పి తీసుకెళ్లారు. అభి ఆజాతే ప్రాక్టికల్ హోనేసి అని చెప్పేసి తీసుకెళ్ళినారు. వాళ్ళందరూ వచ్చేసారు, వీడు లేడు. మాకు తెలియదు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని అంటున్నారంట. 1 year అయింది అలా, 2013 అది. అయితే వాళ్ళు వచ్చారు, నా దగ్గరకు వచ్చారు ప్రేయర్ చేయించుకోవడానికి. పేషెంట్ అయిపోయింది ఆ ఉషా సిస్టర్, ఆయన పేషెంట్ అయిపోయి ఇలా మోసుకుని వచ్చారు వాళ్ళని. ఆ చెయ్యి పట్టుకుని, నేను ఆ చేతులు పట్టుకుని, బ్రదర్ మేరా బేటా క్యా హువా బ్రదర్, నా కొడుకు ఏమయ్యాడు బ్రదర్, బతుకున్నాడా లేదా, ప్రేయర్ చేసి చెప్పండి బ్రదర్, ప్లీజ్ బ్రదర్ మీరు ప్రేయర్ చేయండి బ్రదర్ అనింది. వాళ్ళని చూస్తే నాకు చాలా కడుపులో కంపాషన్ పుట్టుకొచ్చింది, వాత్సల్యం పుట్టుకొచ్చింది. నేను అన్న ఫోటో ఉందా అని అడిగాను. ఫోటో ఏం లేదు బ్రదర్ అన్న. రేపు తీసుకురండి అన్న. సరే బ్రదర్ అన్నారు. తర్వాత మరుసటి రోజు ఫోటో తీసుకొచ్చారు. నేను ప్రేయర్ చేసి చెప్తానమ్మా అని చెప్పాను వాళ్ళకి. ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసి నాకు ఒక టీం ఉంది, ప్రేయర్ వారియర్స్ టీం ఉంది. మేము కూర్చొని ప్రేయర్ చేస్తున్నాం. ప్రేయర్ చేస్తుంటే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మదేవుడు దిగి వచ్చేసి మాట్లాడాడు. ఈ కుమారుడిని ఉన్నాడు, ప్రాణంతో ఉన్నాడు, పలానా ప్రాంతంలో ఒక జంగల్లో కట్టేశారు, ఒక అడవిలో కట్టేశారు, ఏం పెట్టట్లేదు, నేను నా వాక్కుని పంపించి బ్రతికిస్తున్నాను నా కుమారుడా, నా సేవకుడా, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు, నేను ఆ కుమారుని తీసుకొస్తాను, బంధకాలన్నీ తెంపి తీసుకొస్తాను, ఇది సజీవ సాక్ష్యం, వాళ్ళ నంబర్స్ కూడా ఇస్తాను నేను. సరే అని చెప్పేసి ఆ సిస్టర్కి ఫోన్లో మాట్లాడి డిక్లేర్ చేశాను, మీ బాబా బ్రతికే ఉన్నాడు సిస్టర్, పోలీస్ కేసు పెట్టేశారు, రాజకీయ నాయకులు అంతా మహారాష్ట్రలో ఎవ్వరు అసలు లేడు, తెలీదు అని అన్నారు కానీ వాళ్ళ గురించి చెప్పలే. అప్పుడు ప్రేయర్ చేస్తున్నా. ఆ అబ్బాయి గురించి నన్ను
మళ్ళీ ఒకసారి ఫస్ట్ టైం 2012 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్, తర్వాత 2013లో ఈ అబ్బాయి గురించి 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్. నా కొడుకులాగానే అనిపించాడు. నడుము కట్టుకుని, కడుపు కట్టుకుని కఠినమైన ఉపవాసం చేశాను. లార్డ్ నువ్వు ఏం చేస్తావు తెలియదు ప్రభా, తీసుకురా ప్రభా, దయతో క్షమించు ప్రభా, అది ఇదని బ్రతిమలాడి ప్రేయర్ చేసి ఆ సిస్టర్కి చెప్పాను, మీ బాబు బతికే ఉన్నాడు, వచ్చేస్తున్నాడు, తొందరలోనే ప్రభు తీసుకొస్తున్నాడు అనగానే ఇంకా వాళ్ళలో కొంచెం ఇది వచ్చింది, బలం వచ్చింది, హోప్ వచ్చింది. ఉషా సిస్టర్ ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉంది, రోజు మార్చి రోజు కూడా ఫోన్ చేస్తూ ఉంది. కరెక్ట్గా ఈస్టర్ సండే రోజున ఫోన్ వచ్చింది ఆవిడ నుండి. తీస్తే చెప్పింది, బ్రదర్ मेरा बेटा मिल गया ब्रदर, पुलिस स्टेशन से अभी हवलदार फ़ोन किया है, मेरा बेटा पुलिस स्टेशन पे आ गया करके. ఓ ఎంత సంతోషం అని అంటే, ప్రభు ఆ రోజున సంవత్సరానికి ఇచ్చిన వాగ్దానం అక్షరాల నెరవేర్చాడు. వీటికంటే గొప్ప కార్యములు చూచేదాము. నతానియేలు విషయంలో ఎలాగైతే చెప్పాడో దేవుడు, అలాగ చర్చ్ ప్రాఫెసీ బై గాడ్స్ గ్రేస్ అలా నెరవేరింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక సజీవ సాక్ష్యము. షీలా అని ఒక సిస్టర్ ఉంది అక్కడే అకోలా ప్రాంతంలో. వాళ్ళ ఇంటి ప్రక్కన బుద్ధాన్ని ఫాలో అయ్యేటటువంటి ఒక ఫ్యామిలీ ఉంది. విశ్వంబర్ గారు ఆయన రైల్వే ఎంప్లాయీ, ఆయన భార్య వర్ష, వారికి 3 పిల్లలు. పెద్ద పాప పేరు పింకీ, రెండో పాప పేరు వైశాలి, బాబు పేరు కపిల్. పెద్ద పాపకి మ్యారేజ్ అయ్యి 6 years అయింది, ప్రెగ్నెన్సీ లేదు. చిన్న పాపకి మ్యారేజ్ అయ్యి 3 years అయింది, ప్రెగ్నెన్సీ లేదు. కొడుకేమో డాక్టర్ అనమాట. అయితే ఆ నార్త్ ఇండియన్స్లో ఎలా ఉంటుందంటే, పెళ్ళయిన వెంటనే ఏంటంటే పెళ్లి కొడుకు తరపు నుండి వాళ్ళు నాకు వారసుడు కావాలి అని అంటూ ఉంటారనమాట. ఈ పాపకి మ్యారేజ్ అయ్యి 6 years అయినా ప్రెగ్నెన్సీ కన్సీవ్ కాలేదు పింకీకి. ఇంకా ఆ ఇంటి వాళ్ళు, తన హస్బెండ్ వాళ్ళ తల్లిదండ్రులు ఈమెను వదిలేసి ఇంకో మ్యారేజ్ చేసుకోరా అంటున్నారంట. ఇంట్లో తల్లిదండ్రులు దుఃఖము వేదన. ఆ టైంలో నన్ను పిలిపించారు వారు. అమ్మాయి వచ్చింది దొంగతనంగా, ఏదో పని మీద వెళ్తున్నట్టు అన్నట్టుగా చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది, లేకపోతే పంపరనమాట. అలాగా సరే ప్రభు అన్నాడు, ఆ 3 యవనస్తులు నీ ముందు పిలువు, వాళ్ళని నీ ముందు కూర్చోబెట్టుకొని నేను వాళ్ళతో మాట్లాడతానని చెప్పాడు. అలాగా వాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చాను. ఆ పెద్ద పాపకి, చిన్న పాపకి, కపిల్కి దేవుని వాక్యం చేత మాట్లాడి సాక్ష్యం చెప్పి, దేవుని వాక్యం చెప్పి వాళ్ళ పాపని ఒప్పుకోలు ప్రార్థన చేయించాను వాళ్ళతోటి. ఈయన ఏసే ప్రభు అని, ఏసే దేవుడు అని నేను నా వెనకాల మీరు ప్రార్థన చెప్పండి అని చెప్పేసి నేను కన్ఫెషన్ ప్రేయర్ చేయించాను వాళ్ళతోటి. అప్పుడు హస్తనిక్షేపణ చేసి ప్రేయర్ చేస్తే పెద్ద పాప అటు పడిపోయింది, కింద పాప ఇటు పడిపోయింది, కపిల్ అలాగే ఉన్నాడు. అప్పుడు ఆ పాపకి కడుపు చుట్టూరా సిలువ గుర్తులేసి వాళ్ళిద్దరికీ ప్రేయర్ చేశాను. ఈ ఈ ఈ పిల్లల యొక్క గర్భాన్ని మూసివేసినటువంటి దురాత్మలను, చీకటి ప్రభావాన్ని యేసునామమున గద్దిస్తున్నాను, విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసునామమున ప్రేయర్ చేయడం జరిగింది. వెరీ నెక్స్ట్ ఇయర్ ఆ పెద్ద పాప ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. అప్పటికే వాళ్ళు ఐవీ టెస్ట్ ట్యూబ్ బేబీస్కి ఎన్నో lakhs ఖర్చు పెట్టారు, లక్షలే ఖర్చు పెట్టారు, అయినా ఫలితం రాలే. అలాగా ఎప్పుడైతే దేవుని నామంలో ప్రార్థన చేశామో, ఆ షీలా చెప్పింది, మేరకు తో ఇస్ బ్రదర్ పే బహుత్ విశ్వాస్ హై, ఈ బ్రదర్ మీద నాకు చాలా ఫెయిత్, చాలా అద్భుతాలు చేశాడు, మీరు నమ్మితే అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో అని చెప్పాను. బ్రదర్ కాదు, జీసస్ క్రైస్ట్, నాలో ఉన్న జీసస్ క్రైస్ట్ని మీరు నమ్మాలని చెప్పాను. అలాగా పాప కన్సీవ్ అయింది, మీరు నమ్మండి, పాప పుట్టింది. ఎంత క్యూట్గా ఉంటుందంటే, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, ఎంత ముద్దుగా ఉంటుందంటే ఒక వరం అన్నమాట పెద్ద పాపకి. ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రాలేదు, చిన్న పాపకి. ఒకటి వచ్చింది, మిస్క్యారేజ్ అయింది. టీకేరే బేటా, నువ్వేమీ భయపడమాక, విసిరేసిన రాయి తలకు మూలరాయి అవుతుంది అన్నాడు నా ప్రభు అని ఆ అమ్మాయి గురించి స్పెషల్ కేర్ చేసుకుని ప్రేయర్ చేస్తే ఆ పాపకి ప్రెగ్నెన్సీ వచ్చింది. 9 months కన్సీవ్, ఫుల్ 9 monthsలో ఉన్నప్పుడు నేను హైదరాబాద్లో ఒక సిస్టర్ గారి ఇంట్లో ప్రేయర్కి వచ్చాను. ఆ స్టాటస్ వాట్సాప్ చూస్తుంటే స్టాటస్ వచ్చింది. ఆ స్టాటస్లో ఆ పాప నైటీ మీద ప్రెగ్నెన్సీ కనిపిస్తుంది, కడుపులాగా కనిపిస్తుంది ప్రెగ్నెన్సీ. ఇక హోలీ స్పిరిట్, ఆత్మదేవుడు నడిపిస్తున్నాడు. నేను నా వేలు తీసి ఆ పాప ప్రెగ్నెన్సీ మీద పెట్టి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్, ఫాదర్ ఐ విష్ దిస్ డాటర్ బి బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్, షీ షాల్ బి బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్ ప్రభు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చిన్న చూపు చూసింది, మీ అమ్మాయిని ఘనపరిచి హెచ్చించి ప్రభు అని చెప్పి ప్రార్థన చేశాను. మీరు నమ్మండి, నిజంగా దేవుని కార్యాలు ఎంత అద్భుతాలు అంటే,
జస్ట్ హాఫ్ అన్ అవర్కి అమ్మాయి లేబర్ రూమ్కి వెళ్ళింది, డెలివరీ అయ్యింది, బాబు పుట్టాడు. మామూలు కాదు. ఎంత అంటే హ్యాపీ అంటే ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ప్రొఫెసీ ఫుల్ఫిల్లింగ్. నా విషయంలో ఆంటీ ద్వారా మమ్మీతో మాట్లాడిన ప్రవచనం, విల్సన్ ఒక్కడు రక్షింపబడితే మీ ఇంటిల్లి 10 రక్షింపబడతారు. రెండో ప్రవచనం ఐజాయా చాప్టర్ 60:50, నువ్వు విసర్జింపబడుటను బట్టి, నువ్వు ద్వేషింపబడుటను బట్టి ఎవడు నీ మార్గమున దాటిపోవటలేదు, నిన్ను శాశ్వత సౌభాగ్యమయముగాను బహుతరములకు నిన్ను గొప్ప ఇదిగా నేను చేస్తాను, సంతోషకారణంగా చేస్తానన్న ప్రవచనం నెరవేర్చాడు దేవుడు. అలాగ పరిచయలో వాడబడుతున్నాం. మహారాష్ట్ర ప్రాంతంలో బడ్నేరా అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ సర్దార్జీస్ ఉంటారన్నమాట, సిక్కుల వాళ్ళు. వాళ్ళకి ఒక పూనం కౌర్ అనేసి ఒక పాప, యవన పాప ఉంది, 2 పిల్లలు. ఆ పాప ఏదో పని మీద వెళ్తే ఆమెకి ఈవిల్ స్పిరిట్ అటాక్ అయ్యింది. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఆమె అందరినీ కొడుతుంది, అన్ని విసిరేస్తుంది. వాళ్ళు ఎక్కడికెక్కడికో మస్జిద్ దగ్గరికి తీసుకెళ్లారు, ముస్లిం వాళ్ళ దగ్గర కూడా, సాహిబుల దగ్గర తీసుకెళ్ళి ఏదో చేయించారు, తాయితులు కట్టారు, ఏం కాలేదు. అప్పుడు మళ్ళీ నాది డెలివరెన్స్ మినిస్ట్రీ, నాది ఇంటింటి మినిస్ట్రీ ఎక్కువ అనమాట. నాది ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి దేవుడు తీసుకెళ్తాడు. అలాగా మళ్ళీ నన్ను పిలిస్తే వాళ్ళ మధ్యలో వెళ్ళడం జరిగింది. ఆ పూనం కవర్ గురించి ప్రార్థన చేస్తే కింద పడి గొంతు దిగినటువంటి కోడి ఎలా అయితే కొట్టుకుంటుందో లిటరల్లీ ఆమె మెడకై ఇలా 360 degreesలో తిప్పింది అనమాట ఆ ఈవిల్ స్పిరిట్. దేవుని అగ్ని అభిషేకం దిగి వచ్చి ఆ పాపను తాకితే అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. అదొక గొప్ప అద్భుతమైన సాక్ష్యం. అక్కడ చాలా టెస్ట్ మనీస్ అనమాట. అలాగనే 12 సంవత్సరాలతో ఒక పాపకి అసలు ప్రెగ్నెన్సీనే కన్సీవ్ కావట్లేదు. అకోలా అని మహారాష్ట్ర ప్రాంతంలో. ఆ సిస్టర్ పేరు రెనిత, తన హస్బెండ్ పేరు స్టీఫెన్. వాళ్ళని పిలుచుకొచ్చారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాక్యం చెప్పి ప్రభు నామంలో ప్రార్థన చేస్తే వెరీ నెక్స్ట్ ఇయర్ కన్సీవ్ అయింది ఆ పాప. కొడుకు పుడతాడు, కుమారుని ఇస్తున్నాడు నమ్మా నీకు అని చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగానే ఆ పాపకి బాబు పుట్టాడు. ఇలాగ దేవుని కార్యంలో 1 కాదు 2 కాదు ఎన్నో. తర్వాత ఫైనాన్షియల్ మీరు నమ్మండి, 2006లో ప్రభువులోకి వచ్చాను నేను. 2006, 2007, 2008, 2009, 2010 4 years వరకు నాన్ వెజ్ అనే వాసన తెలియదు నాకు మా ఇంట్లో. అంత గట్టిగా జీరో అనమాట. జీరో, దారిద్రం అనమాట. దారిద్రం అనకూడదు కానీ ఒకప్పుడు అన్నీ ఉండేవి, కానీ దేవునికి ఇష్టం లేదు. మోషే గారు రాజకుమారుడే, రాణి కుమారుడే, కానీ ఆ భోగభాగ్యాలు తీసేస్తేనే దేవుడు, అందుకని 40 years ఆయనని విల్డర్నెస్లో నడిపించాడు. అలాగనే ఆత్మీయ జీవితంలో శిక్షణ ఉంటుంది. పిలువబడిన వారు చాలామంది ఉంటారు, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఈ ఏర్పరచబడిన వారికి దేవుడు ఒక సంకల్పమును వారి పట్ల కలిగి ఉంటాడు కనుక వాళ్ళకి స్పిరిచువల్ ట్రైనింగ్ ఉంటుంది. శ్రమల కొలిమిలో పెట్టి అప్పుడు అందులో నుండి ఫర్నేస్లో పెట్టిన తర్వాత బయటికి వదిలి అప్పుడే వాడబడతాం. అప్పటి వరకు వాడబడం. అలాగా అంటే అంతా ఇంకా శరీరం అంతా మనల్ని జీరో అయిపోవాలి, శరీరం చచ్చిపోవాలి, ఆత్మకు మనం తిరిగి జన్మించాలన్నమాట. అలాగా ఇక 2006, 2007, 2008, 2009, 2010 వరకు నాన్ వెజ్ అనే వాసనే తెలియదు మాకు. ఒక 5 రూపీస్ కాపాడుకోవడానికి 3 kilometers నడిచేవాడిని నేను. నాగారం మొదలుకొని దమ్మాయిగూడ వరకు 3 kilometers నేను నడుచుకుంటూ 5 రూపీస్ సేవ్ చేసుకునేవాడిని. ఇట్ వాజ్ వే బ్యాక్ 2007. అలాగా ఆ స్థితిలో నుండి అలా జరుగుతూ ఉంది. ఒక రోజున అనిపించింది, మనసులో అనిపించింది, ప్రభా ఈరోజు ఫిష్ తినాలనిపిస్తుంది ప్రభా, చేపలు ఫిష్ తినాలనిపిస్తుంది లార్డ్. అది పరిస్థితి అయితే అంతగా ఎలిజిబుల్ ఏం కాదు, సర్లేండి ప్రభా అనుకున్నా. అది మార్నింగ్ జరిగింది. ఆఫ్టర్నూన్ టైంలో ఒక ఫోన్ వచ్చింది. ప్రకాష్ అన్న అని చెప్పేసి మల్లాపూర్లో ఉంటాడు, ఆయనకు ఒక ఇండస్ట్రీ ఉంది. తక్కువని ఆయన ఫోన్ చేశాడు, అన్న విల్సన్ అన్న ఏంటి ఈరోజు ఏం ప్రోగ్రామ్, ఖాళీగా ఉన్నారా అని చెప్పేసి అడిగాడు. చెప్పండి అన్న ప్రకాష్ అన్న, పర్లేదు ఫ్రీగానే ఉన్నాను, సాయంత్రం రావాలి మీరు మన ఫ్యాక్టరీకి. నాన్నగారు మెతుషిల గారు నిద్రించి ప్రభులో 10 years అయింది, ప్రేయర్ పెట్టుకుంటున్నాము, మీరు వచ్చి చిన్న వర్డ్ షేర్ చేయాలి అని చెప్పేసి అన్నాడు. అలాగే అన్నయ్య అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. నాతో పాటు ఇంక 2 pastors కూడా వచ్చారు, వర్డ్ షేరింగ్ ఇచ్చారు. అయిపోయింది కదా అని ఇంకా బయలుదేరుతున్నాను నేను. ఏంటన్నా ఎక్కడికి వెళ్తున్నారు, ఉండండి భోంచేసి వెళ్తురు కానీ అన్నాడు. అరే అవునా అన్నయ్య అని సరే అని చెప్పేసి ఉన్నాం. అబ్బా అసలు వడ్డిస్తున్నారు వాళ్ళు. ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు,
మటను. అమ్మ అసలు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ప్రభా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తావా? మీరు నమ్మండి, ఆ రోజున ఫిష్తో స్టార్ట్ అయ్యింది. కంటిన్యూగా 2 months వరకు నాన్ వెజే డైలీ. ఎవరో ఒకళ్ళు పిలవటం, చికెన్ పెడతారు, ఎవరో ఒకళ్ళు పిలుతాం మటన్ పెడతారు, ఎవరో ఒకళ్ళు పిలుస్తారు బీఫ్ పెడతారు, ఎవరో ఒకళ్ళు పెడతారు. 2 months అసలు నాన్ స్టాప్గా అలా తింటూనే ఉన్నా. ఇంకా ప్రభా నీకు దండం పెడతాం ప్రభా, నాకు వద్దు, నేను తినలేకపోతున్నాను, నాకు వద్దు ప్రభా అన్న. ఒక నరుని ప్రార్థన దేవుడు ఆలకించిన దేవుడు అలాగ వెంటనే యాక్సెప్ట్ చేసి ఆ మరుసటి రోజు నుండి నాన్ వెజ్ స్టాప్. నిజంగా రుచి చూచి తెలుసుకోవాలి యెహోవా ఉత్తముడు, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్ అనేది అసలు వాక్యపు లోతులోకి వెళ్తే ఎంత, ఫెలోషిప్లోకి వెళ్తే ఎంత మాధుర్యం ఉంటుందంటే అంత మాధుర్యం. ఇంకొకటి చెప్తాను నేను, సజీవ సాక్ష్యం చెప్పి ఐ క్లోజ్ మై సాక్ష్యం. 2014లో ప్రేయర్ చేస్తున్నాను, 40 days ఫాస్టింగ్ ప్రేయర్. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభా మీరు హ్యాపీనా, నేను ఇంకేమైనా చేయాలా మీ గురించి అంటే, పెద్దాపురం వెళ్ళిపోయిన నా కుమారుడు అక్కడ ఒక ఫ్యామిలీని చూపెట్టాను కదా 2013 ఎండింగ్లో. ఆ ఫ్యామిలీ ఇంకా ఆల్మోస్ట్ లివర్ సిరోసిస్తో చచ్చిపోయే స్థితి అనమాట. కోఇన్సిడెన్స్ ఏంటంటే అక్కడ రత్నకుమారి గారని అక్క అనమాట, లూథరన్ స్కూల్లో జాబ్ చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ September 18th చనిపోయాడు. వాళ్ళ అల్లుడు September 18th ఆ ప్రాంతంలో చనిపోయాడు. ఒక పాప అయితే అల్లుడు చనిపోయాడు, ఈమె హస్బెండ్ చనిపోయాడు. కొడుకు ఎవరైతే లివర్ సిరోసిస్ వచ్చిందో వాడు మందు తాగుతాడు, అన్నీ చేస్తాడు, అన్నీ మటన్ గిటన్. డాక్టర్లు September 18th చచ్చిపోతాడు ఈ అబ్బాయి కూడా అని చెప్పారన్నమాట. అలాంటి కోఇన్సిడెన్స్. ఇంకా ఆ అక్క ఏడుపు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 3 రోజులు ఉపవాసం ఉండమన్నాడు దేవుడు. చికెన్ తినొద్దంటే చికెన్ తింటున్నాడు, మందు తాగొద్దంటే మందు తాగుతున్నాడు. అబ్బాయి ఆల్మోస్ట్ డెత్ బెడ్లో ఉన్నాడు. మీరు నమ్మండి నా ప్రియ సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు సజీవుడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళ పాప, హస్బెండ్ చనిపోయిన పాప అలా వస్తే ఆ పాపను చూస్తే దుఃఖం ఆగలేదు నాకు. ఆ పాప ఫేస్ అంత ఉదాసీనతంగా, అసలు చాలా విరిగిపోయినటువంటి స్థితిలో. ఇంకా వెంటనే ఆరాధన స్టార్ట్ అయిపోయింది. నాకు తెలియకుండానే వాళ్ళ ఇంట్లో ఆరాధన ప్రభుని స్తుతిస్తున్నాను, ప్రభుని ఆరాధిస్తున్నాను. వెంటనే డిక్లేర్ చేయించాడు హోలీ స్పిరిట్. ఒక రోజు ఉందాం అనుకున్నాను నేను అక్కడ, 3 days ఉండమన్నాడు, ఫాస్టింగ్ ప్రేయర్ చేయమన్నాడు. ఫాస్టింగ్ ఉన్నాను నేను. ఉండి ఆ ఫస్ట్ డే నైట్ ఇంట్లో పడుకున్నాను. వాళ్ళ ఇంట్లో 1 గంట ఆ ప్రాంతాల్లో సౌండ్ వినిపించింది నాకు, గజ్జల సౌండ్ వినిపించింది. గోడకి నిలువున ఇలా ఒక పెద్ద శక్తి, దుష్ట శక్తి అనమాట, చల్ చంగ్ 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 ఇలా నడుస్తుంది, నిలువుగా నడుస్తుంది. నాకు లీలగా ఇలా ఆత్మలో దాని నీడ కనిపించింది. తక్కువ లేచి ఇలా కూర్చున్నా. ఎంత పెద్దదంటే అది మామూలు కాదు. ఆ ఇంట్లో అది తిష్ట వేసుకుందనమాట. అమ్మో ఇంత పెద్దది ఉందా ప్రభా అని ఒళ్ళంతా ఒకలాంటి ఫీలింగ్ వచ్చేసింది. టీవీ పెట్టుకున్నాను, పాల్ దినకరన్ గారి వాక్యం వస్తుంది. ఒక 5 minutes చూసి కట్టేసి ఇంకా ప్రేయర్లో కూర్చున్నా. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఫ్యామిలీ మొత్తం దేవుని ఎదుటికి రావాలి, మీరు మొత్తం అందరూ వస్తేనే దేవుడు మాట్లాడతాను అంటున్నాడు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ 3 రోజులు తన ఎదుట నిలబెట్టుకుని దేవుడు వాళ్ళకు వాక్యపరిచర్య చేయించుకుని, తర్వాత థర్డ్ డే ఆ అబ్బాయిని సన్నీ అంటారు ఆ అబ్బాయిని పిలిపించి పాథాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ని పిలిచి బ్లడ్ శాంపుల్ తీసుకెళ్ళమన్నాడు దేవుడు. ఆల్మోస్ట్ లివర్ సిరోసిస్, అబ్బాయి ఏం తినకూడదు, రిపోర్ట్ అంతా పాజిటివ్గా ఉంది. ప్రభు అంటున్నాడు, నన్ను గైడ్ చేస్తున్నాడు. నేను తాకాను నా కుమారుడా, నేను నీ ద్వారా నేను ఇక్కడ ఉన్నాను, నిన్ను అందుకే రప్పించింది ఇక్కడికి అని చెప్పి ఆ పాథాలజిస్ట్ని పిలిపించి బ్లడ్ శాంపుల్ తీసుకెళ్ళి టెస్ట్ చేసుకుని రండి, 0 నిల్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది అని చెప్తున్నాడు ప్రభు. ఇప్పుడే మీ కళ్ళ ముందే దేవుడు కార్యం చేశాడని చెప్తే వెళ్ళిపోయి ఆ అబ్బాయి వెళ్ళి ఆ బ్లడ్ రిపోర్ట్ తీసుకుని వస్తే నెగిటివ్ వచ్చింది రిపోర్ట్. నిజంగా ఎంత అంటే అసలు నమ్మసక్యం కాలేదు నాకే. అసలు ఎంత అనాయింటింగ్ ఇచ్చాడు దేవుడు. ఎప్పుడో చచ్చిపోవాలి నేను, అసలు ఆత్మహత్య చేసుకుని ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోవాలి. అలాంటిది ఇంత పర్పస్లో దేవుడు ప్రవచనాలు నెరవేర్చేవాడు దేవుడు. ఒక వ్యక్తి పట్ల దేవుని ప్రణాళిక ఎంత గంభీరంగా ఉంటుందా అనుకున్నా. అప్పుడు వాళ్ళకి 6 తీసుకెళ్ళి ధవళేశ్వరం తీసుకెళ్ళి గోదావరిలో 2013 September
22న 6 బాప్టిజం ఇవ్వడం జరిగింది అక్కడ. అది బేస్ చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు నేను అడిగాను 2014లో, ప్రభు మీరు సంతోషంగా ఉన్నారు, ఇంకా నేను ఏమైనా చేయాలంటే. అలాంటి ఆత్మలు చాలా ఉన్నాయి నా కుమారుడు అక్కడ. ఆత్మలు పాడైపోయిన పురములు ఉన్నాయి, పాడైపోయిన పట్టణాలు ఉన్నాయి పెద్దాపురంలో. నువ్వు అక్కడికి వెళ్ళు నా కుమారుడు, నీ పరిచయం అక్కడికి అంటే 2014 జూన్ 11న ఫ్యామిలీతో పాటుగా షిఫ్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఈ సంవత్సరం జూన్ 11th వస్తే 10 years కంప్లీట్ అవుతుంది అక్కడికి వెళ్ళి. దేవుని మహాకృపను బట్టి క్యాన్సర్ 3rd స్టేజ్లో ఉన్నటువంటి ఒక బ్రదర్ని దేవుడు వాళ్ళ ఇంట్లో ప్రేయర్ చేసాం, 3 days ఫాస్టింగ్ ప్రేయర్. క్యాన్సర్ని క్యాన్సల్ చేసాడు దేవుడు, బ్రతికాడు. అలాగూ ఒక ఆయన మీద చెరిపి చేశారు, చేతపండు చేశారు, అజరయ్య బ్రదర్ అని. ఆయన చూడంగానే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, అజరయ్య గారు మీరు 2 నెలల కంటే ఎక్కువ బ్రతకరు అంటున్నాడు దేవుడు. మీరు సరి చేసుకోండి, మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ ఒక సిస్టర్ ఉంది, ఆవిడ టీలో మీకు మందు కల్పిస్తుంది, మీ కడుపులో చేయబడిన ఒక మందు ఉంది, అందుకని మీ ఆరోగ్యం, ఆయనకి పైల్స్, కొన్ని రోగాలు ఏంటంటే పంపబడతాయి, సాటన్ ద్వారా పంపబడతాయి, బయట శక్తుల ద్వారా పంపబడతాయి. అలాగా చెప్పాను, మీరు చచ్చిపోబోతున్నారు జాగ్రత్త అని చెప్పడం జరిగింది. మీకు క్యాన్సర్ రాబోతుంది, మీరు ఎక్కువ కాలం బతకరు అని చెప్పగానే షాక్ అయిపోయి భయపడిపోయి వెళ్ళిపోయి లుంగికి స్నానం చేసుకుని లుంగి కట్టుకుని, అప్పుడు ఇంట్లోనే ఉండేది చర్చ్ లాగా ఆరాధన హాల్, వచ్చేసి ఆయన పాపాలన్నీ ఒప్పుకున్నాడు నా ముందు. ఎందుకో తెలుసా, ఈ మాట నేను ఏదైతే చెప్పానో అది ఒక వారం క్రితము ఆయన ఏదో వడ్లమూరు అనే ప్రాంతంలో అటు వెళ్తుంటే ఒక ఆయన వెళ్తూ ఉన్నవాడు తెల్ల వస్త్రాలు ఏదో మామూలుగా వెళ్తున్నాడంట. ఆయన వెళ్తూ ఆయనను చూసి ఏంటి మీకు క్యాన్సరా అన్నాడంట. మీకు క్యాన్సరా, మీరు చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి, లేకపోతే చచ్చిపోతారు అన్నాడంట. సెకండ్ నేను ఇంకా ఆయన లుంగి కట్టుకుని వచ్చేసి అంటే ఆయన కోసం 3 days ఫాస్టింగ్ ఉన్నా. ఒకరోజు ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉన్నానో అక్కడ మా ప్రాంతంలో మరిడం అనే ఒక ఆలయం ఉంది. మా పెద్దాపురం ప్రాంతంలో మరిడమ్మ అంటే చాలా ఫేమస్. ఆ మరిడమ్మకి 7 అక్క చెల్లెళ్ళంట. అవి అటాక్ అయినాయి, ఈయన మీదకి అటాక్ అవుతుంటాయి, పంపబడుతుంటాయి కొన్ని శక్తులు. సరే ఫస్ట్ డే నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు ఆయన గురించి ఎత్తి ప్రార్థన చేస్తున్నా. నాకు ఈ కాలు ఇక్కడ నుండి మోకాలు వరకు ఆ తొడ భాగం అంతా ముళ్ళు కూర్చున్నట్టే, సూదులు కూర్చున్నట్టు అనిపిస్తుంది. సడన్ చేంజ్ అనమాట. ఏంటి ఇది, ఇప్పుడు వరకు బాగానే ఉంది కదా, ఏంటి ఇట్లా అవుతుందో అర్థం కాలేదు. నేనేమో ఆయన గురించి ప్రేయర్ చేస్తూనే ఉన్నా. 2వ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పాడు, ఆయన మీద అటువంటి పవర్ ఉందయ్యా, ఏమాత్రం వాటికి ఇష్టం లేదు నువ్వు ప్రార్థన చేయటము, అందుకని అవి నీ మీదకి అటాక్ అవుతున్నాయి, నిన్ను బలహీనపరచాలని చూస్తున్నాయి. అయినా కానీ మొక్కవని దీక్షతో ప్రార్థన చేసి ఆయన ఒప్పుకున్నాడు. ఆయన తీసుకెళ్ళి సామర్లకోటలో ఒక చెరువు ఉంటుంది, అందులో బాప్టిజం ఇచ్చాను. ఏ క్షణమైతే బాప్టిజం ఇచ్చానో ఆ 3 రోజులు నా పరిస్థితి ఎలాంత ఘోరంగా ఉందంటే శూలాలు పొడుస్తున్నట్టే, నా బాడీ అంతా శూలాలు దిగుతున్నాయి అనమాట. అంత నొప్పి, అంత పెయిన్స్. ఎప్పుడైతే ఆయనకి బాప్టిజం ఇవ్వడానికి అందులో నేను నీళ్ళలో దిగానో, ఆయన బాప్టిజం ఇచ్చానో, ఆ నీళ్ళలో దిగంగా నేను నా మీద ఉన్నది కూడా వెళ్ళిపోయింది చీకటి ప్రభు. మీరు నమ్మండి ఎంత పవర్ఫుల్గా పెడతారంటే, బయట ఎక్స్టర్నల్ పవర్స్ ఎలా వస్తాయంటే, ఆయన మీద ఏ చెరుపు అయితే పెట్టబడిందో అవి తట్టుకోలేక, దేవుని శక్తికి, దేవుని అగ్ని అభిషేకానికి తట్టుకోలేక, దేవుని ప్రసన్నతకు తట్టుకోలేక, ఆ 3 రోజులు ఫాస్టింగ్ తర్వాత ఆయనకి బాప్తిసం ఎప్పుడైతే ఇచ్చామో అవి నశించిపోయినాయి. అవి ఏం చేసినాయి అంటే, మా ఇంటి ముందు ఒక నారింజ చెట్టు ఉంది, పచ్చగా కాయలతో ఉన్నది. వితిన్ 24 hours చెట్టు ఎండిపోయింది. టోటల్గా చెట్టు మొత్తం ఎండిపోయింది. వాళ్ళ మిస్సెస్కి చెప్పాను నేను, సర్లమ్మ మీ ఆయన మీద చేయబడిన పవర్స్ ఎంత పెద్దవో ఎంత పవర్ఫుల్లో తెలుసా నీకు అని. ఏ అయ్యగారు అన్న, ఆ చెట్టు చూడు ఎండిపోయిందన్న. ఏ అయ్యగారు అన్న, మీ ఆయన మీద ఉన్నాయి అన్నీ తట్టుకోలేక దాని మీదకి వెళ్ళిపోయినాయి అమ్మ, స్మాష్ అయిపోయింది అని. అప్పుడు నమ్మారు వాళ్ళు. అలాగా ఎన్నో 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 కార్యాలు జరిగించుకుంటూ దేవుడు అద్భుత రీతిన ఇలాగుంటున్న పరిస్థితుల్లో ఇంకో మాట చెప్తాను, నేను ముగిస్తాను. మేము ఇక్కడే ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను షోరూంలో పనిచేస్తున్నాను. ప్రైమ్ మోటార్స్ హీరో హోండా షోరూంలో చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. నాకు ఒకటి కస్టమర్ ర్యాపో నేను ఎక్కువ పెంచుకుంటాను, నేను రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాను అనమాట. ఈరోజు కాకపోతే రేపన్నా రిలేషన్షిప్ ఉంటుందని. అందులో ఒక బ్రదర్ వచ్చాడు, ఆప్కా నామ్ క్యా హై భయ్యా అని జాబ్ కార్డ్ రాస్తాం అనమాట. కస్టమర్ జాబ్ కార్డ్ రాస్తాం, ఆప్కా నామ్ క్యా హై అంటే కరీం అన్నాడు. క్యా కర్తే కరీం భాయ్ అన్నా.
"ఆ, క్యా కర్తో" అన్నాడు. ఏం చేస్తారు కరీం భాయ్ అన్న. సార్ పక్కకు రండి చెప్తాను అన్నాడు. ఏం ఏం చేస్తానంటే, చేతబడులు చేస్తాను బ్రదర్ నేను. చేతబడులు తీస్తానండి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా కేసెస్ ఇలా ఉంటే నాకు పంపించండి, మీకు కమిషన్ ఇస్తానన్నాడు. ఓయ్ నీ కమిషన్ వద్దు, నువ్వు వద్దు అని మనసులో సరే ఏదైనా ఉంటే చెప్తాలే అన్న. అయిపోయింది. ఒక రోజున 2010లో మా మిస్సెస్ వచ్చింది సడన్గా. ఇట్లా వస్తుంది, 3 నెలలకు వస్తుంది, వెళ్ళిపోతుంటుంది. ఒక రోజున ఫాస్టింగ్ ప్రేయర్ 3 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉండి, ఎందుకు ప్రభు అలా తిరుగుతుంది, అది నీకు ఇష్టమా, తీసుకురా ప్రభువా, నువ్వు తీసుకురా ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు ఒక రోజు వచ్చేసింది. నేను ఫస్ట్ డే ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేశాను. ఆ నైట్ 11 o'clock వచ్చింది. వచ్చి తలుపు కొడుతుంది. తలుపు కొడితే ఎవరో ఎక్కడో కొడుతున్నారు అనుకుని నేను నిద్రలో ఉన్నాను. తర్వాత వెళ్ళి తలుపు తీస్తే మా మిస్సెస్ తలుపు తీసాను వచ్చింది. వచ్చేసరికి ఏంటి ప్రభా పుణ్యమా అని, నేను ఉపవాసం పెట్టుకుంటే ఈ సాతాను వచ్చింది నన్ను డిస్టర్బ్ చేయడానికన్నా, ఫాస్టింగ్ని పాడు చేయడానికన్నా అనుకున్నా. వచ్చింది పడుకుంటే, నేను ఇటు పడుకుండిపోయాను, తను అటు పడుకుంది. తెల్లవారుజామున 2ంటికి మూలుగుతుంది. జ్వరం, ఫుల్గా వామిటింగ్స్ ఇవన్నీ అవుతుంది, మూలుగుతుంది, చెయ్యేసి చూస్తే కాలిపోతుంది. అలాగా వచ్చింది. వస్తూ వస్తూ బ్లడ్ మోషన్స్తో వచ్చింది, వామిటింగ్స్తో వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఏది ఇంత తాగినా బయటకు వచ్చేస్తుంది, ఏది తీసుకున్నా బయటకు వచ్చేస్తుంది. అస్సలు కడుపులో ఏమి ఎక్కట్లే. ఇంత టఫ్గా ఉంటుంది, స్టౌట్గా ఉంటుంది. అలాంటిది సన్నగా ఒక్క 4 రోజులు ఇలా ఎండిపోయిన కర్రలాగా అయిపోయింది, అలా సన్నగా అయిపోయింది. నాకు డౌట్ వచ్చింది మా మిస్సెస్ చచ్చిపోతుందని. అందరికీ, మా అత్త వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి చెప్పేశాను. అందరికీ చెప్పాను. అది క్రిస్మస్ టైం అనమాట. నేను December 18th ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. 18th వచ్చింది 19, 20, 21. తర్వాత చూస్తూ చూస్తూ క్రిస్మస్ టైం. ఒక రోజున నేను December 24th చచ్చిపోతుంది తెలిసిపోయింది నాకు. ఏం పోవట్లేదు, బ్లడ్ మోషన్స్, వామిటింగ్స్. ఈయన గుర్తొచ్చాడు. లీవ్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి నేను మా ఆవిడని మా మేనేజర్ దగ్గర తీసుకెళ్ళాను. 3 రోజులు 18, 19, 20కే పెట్టాను నేను సెలవులు, అయిపోయినాయి. ఇప్పుడు ఇవ్వడు ఆయన. సరే మిస్సెస్ని కండిషన్ చూస్తే ఇస్తాడని చెప్పేసి తీసుకెళ్తే ఆ మేనేజర్ గారు చూసేసి, అరే ఎందుకు ఇలా, మీ మిస్సెస్ బాగాలేదా, సరే లీవ్ ఎక్స్టెండ్ చేసుకుందాంలే, నువ్వు వెళ్ళు ట్రీట్మెంట్ చూపించుకో అన్నాడు. సరే అని ఆవిడని అలా పట్టుకొని చేసి వర్క్షాప్ లోపల నుండి ఇలా తీసుకెళ్తుంటే అక్కడ వీల్ థ్రోయింగ్ చేస్తూ ఉంటాడు ఒక బ్రదర్, ముస్లిం ఆయన. వీల్ థ్రోయింగ్ చేస్తున్న ఆయన మా మిస్సెస్ని చూసి ఇలా, హుసేన్ సాబ్ మీరు వస్తున్నారా వెళ్తున్నారు అన్నాడు. అన్న, మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి నన్ను కలిసి వెళ్ళండి అన్నాడు. అచ్చా ఠీకే అన్న, కొంచెం అర్జెంట్ బాత్ కర్నా హై ఆప్సే, మీతో అర్జెంట్ మాట్లాడాలి అన్నాడు. సరే అన్న, వెళ్ళిపోయాం. మా పాస్టమ్మ గారు ఉన్నారు అక్కడ. పాస్టమ్మ గారి దగ్గర వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి నేను మళ్ళీ వచ్చాను. వస్తే ఆ బ్రదర్ అంటున్నాడు, హుసేన్ సార్ మీ మిస్సెస్ మీద ఎవరో చెరిపి చేశారు, చేతబడులు చేశారు, అయిపోతుంది. ఆమె సిచ్యువేషన్ చూస్తే నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే నేను ఎక్కువగా మా ఫ్రెండ్స్ అంతా వీళ్ళే, నాకు సిమ్టమ్స్ అర్థమైపోతాయి బ్రదర్. సార్ దేక్లో 10,000 దేక్లో 10,000 అవుతుంది, చార్మినార్లో ఉన్నారు తీసేవాళ్ళు మా ఫ్రెండ్సే, మీ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి 5,000 చూసుకోండి, నేను తీయించేస్తాను అన్నాడు. ఊరుకోరా బాబు, 5 రూపాయలే జేబులో ఉండవు, 5 పైసలే జేబులో ఉండవు అంటే నువ్వు 5,000 అంటావేంటి? అయినా కానీ ఎలా తెలుసు నీకు చేతబడి చేశారని? నేను ఇది నమ్మను, అటువంటి ఏం లేవు అని చెప్పేసి అన్నా. సార్ ఆ శక్తులు ఏవైతే పంపిస్తారో అవి రక్తం తాగేస్తాయి సార్, రక్తం పీల్చేస్తాయి. ఆ చీకటి శక్తులకి ఏంటంటే స్వీట్ అంటే ఇష్టము, ఇంకా ఏవి ఇదిగా రక్తం పీల్చేస్తే స్వీట్ అంటే ఇష్టం అంటే అవి స్వీట్ తింటాయి అన్నాడు. కోయిన్సిడెన్స్గా ఆ రోజున మా మిస్సెస్కి ఏది తిన్నా బయటకు వచ్చేస్తుందని సగ్గుబియ్యం కాస్తాను, సేమే కాస్తాను తింటామంటే తింటానని నేను కాసిస్తే ఇంత తినింది. దానికి నాకు అప్పుడు అయిండొచ్చేమో అనిపించింది, నాకు అనుమానం వచ్చింది, అవిశ్వాసం వచ్చింది. సరేలే ఎందుకన్నా మంచిది అని చెప్పేసి ఇంకా వీడికి ఫోన్ చేశాను నేను, కరీం భాయ్ కానీ అతనికి ఫోన్ చేశాను. December 24th 2010. కరీం భాయ్ కిదరే అంటే, హా సాబ్ గుల్షన్ సాబ్ బోలియే అన్నాడు. సార్ ఇట్లా మా మిస్సెస్కి బాగాలేదు, ఒకసారి రావాలంటే అభి ఆరు एक కేసు అటెండ్ కర్రా, ఒక కేసుని అటెండ్ చేస్తున్నాను, 9 కల్లా వస్తాను మార్నింగ్ అని చెప్పేసి అన్నాడు. సరే అని అక్కడ వెయిట్ చేస్తున్నా. 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది, 3 అయింది, మధ్యాహ్నం రాలే. వస్తున్నాను అంటున్నాడు, రావట్లేదు. సరేలే అని ఇంకా ఒక బ్రదర్ బండి అడిగి వచ్చాను. బండి కిక్ కొట్టుకుని వెళ్తున్నాను. వెళ్తుంటే ఒక స్వరం వినపడుతుంది నాకు, నువ్వు నా కుమారుడివేనా అని స్వరం వినపడింది.
ఏ ప్రభు అలా అడుగుతున్నారు? మరి నువ్వు నా కుమారుడు అయితే ఏంటి నీ అవిశ్వాసం ఏంటి? చేతబడులు ఏంటి? చేతబడులు తీసేవాళ్ళు ఏంటి? నేనేం చేయలేనా? నా పేరేంటి అని అడిగాడు. జరిగినయే చెప్తున్నాను, యథార్థంగా నా జీవితంలో జరిగింది జరిగినట్టు అక్షరాలా చెప్తున్నాను. నా మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యెహోవా యెహోవా యెహోవానైనా నాకు అంటున్నాడు. నేను ఫిల్ చేస్తున్నాను. యెహోవానైనా మీకు అసాధ్యమైంది ఏమీ లేదు. లేదు కదా, చేతబడులు ఏంటి, అదేంటి, ఇదేంటి? నువ్వు ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. నులివెచ్చగా ఉంటే నేను ఊసేస్తా అన్నాడు దేవుడు. అప్పుడు వచ్చింది నాకు భయము. రోడ్డు మీద వెళ్తూ ఉన్నాను, దేవుడు నన్ను ఎన్కౌంటర్ చేస్తున్నాడు. దేవునితో నేను ఎన్కౌంటర్ అవుతున్నాను. ప్రభా ఏంటి ప్రభా, నిజమే అవిశ్వాసం వచ్చింది. ప్రభా క్షమించు ప్రభా, వద్దు ప్రభా, ప్లీజ్ లార్డ్ క్షమించు ప్రభా. నాకేమొద్దు, నువ్వు ఉంటే చాలు నాకు, ఇంకేమొద్దు నాకు. నువ్వు ఇచ్చావు నాకు వైఫ్గా, నీ చిత్తమైతే ఉంచు, లేకపోతే తీసేసుకో. నువ్వు ఇచ్చావు నాకు, నువ్వు 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 ఉండాలి అని అనుకుంటే ఇవ్వు ప్రభా, లేకపోతే నాకు వద్దు, తీసేసుకో. కానీ నువ్వు మాత్రం నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను ప్రభా, నువ్వు నాకు కావాలన్న. అయిపోయింది. నెక్స్ట్ డే మా పాప హాస్టల్ నుండి వచ్చింది, మా బాబు హాస్టల్ నుండి వచ్చారు క్రిస్మస్ కానీ. వాళ్ళ మమ్మీని చూసి ఏడుస్తున్నారు. గొల్లు పెట్టి ఏడుస్తున్నారు. దానిలో అసలు ప్రాణం లేదు, జీవం లేదు. చిన్న పిచ్చుకలాగా అయిపోయింది, చిన్న పక్షిలాగా అయిపోయింది. నెక్స్ట్ డే క్రిస్మస్ పండగ పూట చర్చికి వెళ్దాం లెగువే విజయ, తయారవు అంటే అస్సలు తయారయ్యే పరిస్థితి లేదు దానికి. లెగువమ్మ కాదంటే, నా వల్ల కాదు మీరు వెళ్ళండి అంటుంది. చిన్ను మమ్మీకి చీర కడదాం పద అని చెప్పేసి చీర కట్టి ఇలా ఒళ్ళో ఇలా తీసుకొని ఆటో పిలిచి ఆటోలో ఎక్కి అలా వెళ్ళేసరికి 4 అయింది. ఇంకా అందరు వెళ్ళిపోయారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం ప్రేయర్ చేయించుకున్నారు పాస్టమ్మ గారితో, విజయభారతి అమ్మ గారు ఈసేయాలి. కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. వాళ్ళకి ప్రెగ్నెన్సీ లేదు ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి. కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన అలా చేసి ఇలా జరిగేసరికి మా మిస్సెస్ ఇలా చైర్లో కూర్చుంది. అక్కడ పాస్టమ్మ గారు నుంచుని ప్రార్థన చేస్తున్నారు ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి. వాళ్ళు ఇలా దాటంగానే మా మిస్సెస్ మీద చూపు పడింది. విజయ, రామ్మ విజయ అని ఇలా చేతులు చాపింది. మా మిస్సెస్ కూడా ఏదో సమ్మోహన శక్తి ఏదో పిలిచినట్టు ఇలా లెగిసి వెళ్ళి ఇలా కౌగిలించుకుంది. పాస్టమ్మ గారు ప్రార్థన చేశారు. చాలా దుఃఖంతో, చాలా వేదంతో ప్రార్థన చేశారు. అయిపోయింది. కూర్చున్నాము. క్రిస్మస్ కదా, కేక్ ఇంత ముక్కలు తీసుకొచ్చారు, పెట్టారు మాకు. దానికి తినిపించి మేము తిన్నాము. సరే పాస్టమ్ గారి సెలవు తీసుకుంటాను అని చెప్పేసి ఇంకా ఆటోకి వెళ్ళిపోయాము. ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళి ఇలా గడప లాక్ కూడా ఓపెన్ చేయట్లేదు మా మిస్సెస్. నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అనింది. ఏంటమ్మా అన్న. ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అంటే మా కూతురు చూస్తుంది నన్ను. ఏంటాడి అన్న 1 వీక్ నుండి అసలు ఒక్క మెతుకు కూడా లేదు. పెట్టమ్మ తల్లి అంటే ఇంత పెడితే 5 నిమిషాల్లో ఇంత అన్నం తినేసింది. ఇన్స్టెంట్ హీలింగ్ జరిగింది. వాస్తవమే, తన మీద ఏదో జరిగింది. కానీ మన యేసయ్యకి అసాధ్యమైనది ఏది లేదు. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అలాంటి స్థితిలో ఎంత అద్భుతమైన మిరకల్ అంటే, మా మరుసటి రోజు మా అత్తమామలు వచ్చి చూసి ఆమెని, మీరు నిజంగా నమ్మాలి దేవుని కార్యాలు, మీరు నిజంగా ఇప్పటికీ చూస్తున్న వారు ఎవరైనా సరే, సాక్ష్యం వింటున్నవారు మీరు ఎవరైనా సరే, యెహెజ్కేలుని దేవుడు ఎముకలతో ఉన్న లోయలోకి తీసుకుని వెళ్ళి వాటన్నిటిని చూపించి, నరపుత్రుడా ఈ ఎముకల్లోకి జీవం రాగలదా అంటే, అది నీకే తెలిసిన ఏలినవాడంటే, నా మాటగా నువ్వు ప్రవచించు అన్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రవచించాడో ఎండిపోయిన ఎముకల్లో జీవం వచ్చింది. శరీరం కప్పబడింది, నరాలు వచ్చినాయి, అన్నీ వచ్చిన తర్వాత 4 దిక్కులకి చెదిరిపోయిన జీవాత్మ జీవం గల దేవుని వచ్చి వాలితే మహాసైన్య సమూహంగా ఎముకలు నిలబడ్డాయంట. అలాగే వితిన్ 24 అవర్స్లో మా మిస్సెస్ ఇలా ఉన్న ఆవిడలో ఎంత ఆకారం వచ్చింది అనుకున్నావు? అసలు ఎంత అంటే అసలు షాక్. నా కళ్ళు ఇప్పటికీ నమ్మలేదు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ సెకండ్ విత్ ర్యాప్చర్ అన్నమాట. అమ్మో, అంత దేవుని దగ్గరగా చూసినటువంటి పరిస్థితులు. అలాగా నా కూతురు 22 ఇయర్స్ అప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ చేస్తూ ఉంది. నేను పరిచర్య నిమిత్తం గుంటూరు వెళ్ళాను.
మా అబ్బాయి అక్కడ చదువుకుంటూ ఉన్నాడు. అలా జరుగుతుంది, పరిచర్య జరుగుతుంది. ఒక రోజున ఇది 2017 మే నెలలో మా పాప బర్త్డే 26th రోజున తను బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని కాలేజ్ నుండి వస్తూ ఉంటే ఒక ఆటోకి బ్రేక్ ఫెయిల్ అయ్యి అది ఇలా పల్టీలు అంటాం కదా, మేము పల్టీలు అంటాం, అది ఏం లాంగ్వేజ్, ఇలా తిరుగుకుంటూ మా పాప మీద పడాల్సిందనమాట. అప్పుడు ఎవరో అరిస్తే ఇలాగ కూర్చుందంట, అది దాటి వెళ్ళిపోయింది. కాకపోతే స్పాట్ డెడ్ అనమాట మా అమ్మాయి ఆ రోజున. అప్పుడే ఫోన్ చేసింది, నేను గుంటూరులో నా సువార్త పని మీద. డాడీ అయిపోయాను అనుకున్నాను డాడీ, అసలు ఎలా అంటే డాడీ అని ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. సర్లే అమ్మా, దేవుడు తప్పించాడు కదా, ఏదో మొత్తం కీడేదో పొంచి ఉన్నట్టుంది, కొంచెం చెక్ చేసుకో, నువ్వు ప్రార్థనలో సరిగ్గా ఉండట్లేదు, వాక్యంలో సరిగ్గా ఉండట్లేదు, బీ కేర్ఫుల్ తల్లి. ఎందుకంటే నేను బయటికి వెళ్ళినప్పుడు నేను అన్ని పోరాటాలు, నాకు అన్ని చీకటి శక్తులతో, మంత్రశక్తులతో, అవి నన్ను ఏం చేయలేక మీ మీద అటాక్ అవుతాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. కానీ పసోళ్ళు యవనస్తులు కదా, సరిగ్గా పట్టించుకోరు. ఇక నేను సువార్త పని మీద అలాగే వెళ్ళినప్పుడు జూలై 25, 2017 సంవత్సరంలో ఆ రోజున మా కజిన్ సిస్టర్ ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నాము. వాళ్ళ పాపకి కొంత అటాకింగ్, సాటన్ గడ్ అటాకింగ్ ఉంటే దాని గురించి రెబ్యూక్ చేస్తూ, అప్పటికి నేను ఆ సండే బొమ్మూరులో నేను ఆరాధన జరుగుతూ ఉంటుంది, ఆరాధన చూసుకొని నేను 24న గుంటూరా పెద్దాపురమా అని 2 ఆలోచనలు జరుగుతున్నాయి. నా పాదములు అయితే గుంటూరు వైపు వెళ్ళడానికి ఇష్టం లేదు, పెద్దాపురమే తిరగమన్నాయి, కానీ నేనే కొంచెం పక్కకి తోసేసానో ఏమో తెలీదు, గుంటూరు వెళ్ళిపోయి అక్కడ నేను ప్రేయర్లో ఉంటే ఫోన్ తీసి పక్కన పెట్టేస్తాను, వైబ్రేషన్లో పెడతాను, తీయను ఇంకా. అలాగే 9కి స్టార్ట్ అయింది ప్రేయరు, 11:40కి అయిపోయింది ప్రేయరు. తీరా చూస్తే అందులో 40 మిస్ కాల్స్ ఉన్నాయి మా తమ్ముడివి. ఏంటి 40 మిస్ కాల్స్ అని చూసి వాడికి చేశాను మా తమ్ముడికి. ఏం సామ్ ఏమైంది అన్న. ఎక్కడున్నావురా అన్నాడు. గుంటూరులో నేనేం చెప్పు అన్న. గుంటూరులో ఏం పని, ఏం పిక్తున్నావు అక్కడ అన్నాడు. ఎందుకు అట్లా మాట్లాడితే ఏం చెప్పు అన్న. పరిచయలు, ఏం పరిచయం అయ్యి, ఇల్లు చూసుకో, ఏం చూసుకో, వెళ్ళు తొందరగా ఇంటికి వెళ్ళు, చిన్నుకు బాగాలేదంట అన్నాడు. ఏమైందని, యాక్సిడెంట్ అయిందంట, సరిగ్గా తెలియట్లేదు నాకు కూడా, యాక్సిడెంట్ అయిందంటున్నారు, వెళ్ళు తొందరగా వెళ్ళు అన్నాడు. అప్పుడు చూస్తే 12:30. ఫోన్ పెట్టేయలేదు వాడు. అలాగూ ఒక 2 నిమిషాలు పాజ్, 3 నిమిషాలు పాజ్ తర్వాత, అన్న వెళ్ళరా అన్నయ్య, ప్లీజ్ రా, చిన్నుకి యాక్సిడెంట్ అయిందంట, చచ్చిపోయింది అంటున్నారు రా, నువ్వు వెళ్ళు. ఆ మాట వినగానే ఇంకా అక్కడే స్పాట్లో కొలాప్స్ అయిపోయాను. అన్నయ్య ఏమైంది అని అందరు మీద పడ్డారు. మళ్ళీ వెంటనే లేచాను. ఇలా అయిందంటమ్మా, సరే నేను వెళ్ళాలి అని ఇంకా పరిగెడుతున్నాను, రోడ్డు మీద పరిగెడుతున్నాను. ఏమీ ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదు, స్పీడ్గా ఇంకా రోడ్డు మీద. అప్పటికి మా అమ్మాయికి నాకు కొంచెం క్లాష్ వచ్చింది, ఏదో మాట. సరే అలిగాను నేను, మా అమ్మాయి మీద అలిగాను నేను. అలిగి ఇంకా ఆ సండే ఆ బొమ్మూరులో వాక్య పరిచర్య చేస్తున్నాను. వాక్య పరిచర్య అయిపోయింది. తను కాలేజ్కి వెళ్ళి ఫోన్ చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత సండే కూడా ఉంటాడు దాని కాలేజ్ ఒకసారి. నేను ఏ ఇంట్లో అయితే కండక్ట్ చేస్తానో ఆ చెల్లికి ఫోన్ చేసింది. డాడీకి ఫోన్ చేస్తుంటే తీయట్లేదు, డాడీకి ఫోన్ చేస్తుంటే తీయట్లేదు, ఒకసారి మాట్లాడమని అత్త అని చెప్తుంది. నేను మాట్లాడమ్మా, ఎందుకో తెలీదు మరి, నేను ఇంకా మాట్లాడిన దాంతో ఇంకెన్నడూ మాట్లాడదలుచుకోలేదు అన్నాను.
కానీ మాట అలా వచ్చిందో మరి ఏంటో తెలియదు, కానీ మాట్లాడలేదు. ఆ రోజు మాట్లాడలేదు. అంతకుముందు జూలై 23rd, 24th, 25th, ఆ రోజు జూలై 25th మార్నింగ్ మెసేజ్ పెట్టింది, ప్లీజ్ డాడీ ఫర్గివ్ మీ, ఒకసారి మాట్లాడాడి, బాబాయ్కి బాగాలేదు, పిన్ని అంటే మా మిస్సెస్ వాళ్ళ చెల్లె హస్బెండ్కి సీరియస్గా ఉంది, ప్రే ఫర్ హిమ్ డాడీ, బాబాయ్ గురించి ప్రేయర్ చేయి, సీరియస్గా ఉందంటే చనిపోయే స్థితిలో ఉన్నాడు అని చెప్పింది. సరే ఇంకా మాట్లాడదాం కదా అనుకున్నా, సరే ఇంకా మాట్లాడిద్దాంలే, ఇంకోసేపు అయిన తర్వాత మాట్లాడిద్దాంలే అని అనుకున్నా. తీరా చూస్తే జూలై 25, 2017లో యాక్సిడెంట్లో స్పాట్లో చనిపోయింది, సావర్లకోట పెద్దపురం. వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను, మార్చూరి, రక్తం గారుతూ ఉంది, తల పగిలిపోయి రక్తం గారుతూ ఉంది. సరే మరుగు చేశాడు దేవుడు, ఆ మరణాన్ని మరుగు చేశాడు దేవుడు. అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ, తను కొన్ని ఆ టైంలో దేవుడు తెలియపరచడు, కొన్ని జరిగిపోయిన తర్వాత కూడా మాట్లాడతాడు. దాదాపుగా దానికి మా అమ్మాయి అంటే మేమంటే చాలామంది ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. యవనస్తులు వచ్చేసారు, ఒక్కొక్కళ్ళు గోడలను కొడుతున్నారు, పగలు కొడుతున్నారు. మా అమ్మాయి డెత్ అవ్వడం చూడలేక గోడను కొడుతుంటే గోడ పగిలిపోతుంది అనమాట. స్టూడెంట్స్ అనమాట, ఆదిత్య కాలేజ్లో నుండి స్టాఫ్గా పనిచేసింది మా పాప. సరే అంతా అయిపోయింది, మార్చూరి నుండి మా పాపను తీసుకెళ్ళాలి, ఇంకా మా ఊరు రావాలి, రేపలే సమాధి చేయాలి. అక్కడ ఒక సిస్టర్ ఉంది, ఉషా అని, ఉషక్క ప్రార్థన చేయండి అని అడిగాను నేను. ఆ సిస్టర్ ప్రార్థన చేస్తూ టంగ్స్ వచ్చినాయి, టంగ్స్ ద్వారా మాట్లాడి, నా సేవకుడా, నా కుమారుడా విల్సన్, ఇదిగో నీ దేవుడైన యెహోవా అని నేను నీతో మాట్లాడుతున్నాను, ఒక వారం తర్వాత నేను నీతో మాట్లాడతాను, ఐ స్పీక్ టు యూ ఆఫ్టర్ 1 week అన్నాడు. ఇదే యెహోవా వాక్. ఇన్ డ్రాప్ సైలెన్స్. తీసుకెళ్ళిపోయాము, సమాధి కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. నేను ఒకటి అడిగాను ప్రభుని, ఏంటయ్య గారు ఇంత గొప్ప పరిచర్య, మీరు అన్నీ వదిలిపెట్టి అందరూ విశాఖపట్నము ఆ ప్రాంతం ఈ ప్రాంతం వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్తున్నారు పరిచర్య చేయడానికి, మీరేమో రివర్స్లో హైదరాబాద్ను వదిలిపెట్టి పెద్దాపురం వచ్చారు, అసలు ఏం అర్థం కాదు, ఇంత గొప్ప మినిస్ట్రీలో మీరు వాడబడుతున్నారు కదా, మరి మీ పాప చుట్టూ దేవుడు కంచె ఎందుకు వేయలేదని అడిగారు కొద్దిమంది ఏమో మీరు ఇక్కడికి వచ్చి మీ పాపని మా మేనమామ అయితే, అరే నువ్వు ఇంత దూరం వెళ్ళిపోయి మమ్మల్ని అందరూ వదిలిపెట్టి దాన్ని అక్కడ బలిచ్చావురా నువ్వు అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు మామ, ఎవరైనా బలిస్తారా అనుకున్న మనసులో. ఓదార్చవలసిన వాళ్ళు, ఆదరించవలసిన వాళ్ళు అలా మాట్లాడారు. అంటే ప్రేమతోలేనే, వాళ్ళు తట్టుకోలేక ప్రేమతో మాట్లాడారు. నేను ప్రభుని ఒకటి అడిగా, ప్రభా నా కుమార్తె విడవబడిందా నీ దగ్గరకు వచ్చిందా, రెండే చెప్పు నాకు. నా కుమార్తె నీ దగ్గరికి వచ్చింది లేనిది నాకు చెప్తే నేను ఏం చేయాలో ముందుకి నేను ఆలోచించుకుంటా, పరిచర్య చేయాలా వద్దా, ఏం చేయాలో అనేది ఆలోచించుకుంటా అని ప్రభుని అడిగాను. నేనేం ప్రభుని దూషించలే, ఒక్క మాట కూడా ఎత్తి మాట్లాడలేదు, రివర్స్లో మాట్లాడలే. ఆ మరుసటి రోజు సమాధి కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత మా చర్చ్ మెంబర్ అమూల్య అని ఒక సిస్టర్ ఉంది, ఆవిడ ఫోన్ చేసింది, పాస్టర్ గారు ఎక్కడున్నారండి అనింది. ఏ సిస్టర్ చెప్పమ్మా అన్న, ఎక్కడున్నారని. చెప్పరా, నేను మా అమ్మాయి సమాధి దగ్గర ఉన్నాను చెప్పాను. నిన్న రాత్రి 1:30కి మీ పాప వచ్చింది అయ్యగారేనండి నా దగ్గరికి. ఎంత వెలుగు అంటే పట్టజాలనంతటి వెలుగు, తెల్లటి వెలుగు. అమ్మాయి ఉంగరాల జుట్టు, వేసుకున్న బట్టలు బంగారంలో ఉన్నాయి, మెరుస్తుంది. ఆంటీ, అమూల్య ఆంటీ, ఆంటీ లెగవండి, ఆంటీ నేను ఆంటీ, చిన్ను ఆంటీ నేనంటీ, చిన్నుని మీ అయ్యగారికి కుమార్తెను, ఆంటీ నేను లెగవండి అంటుందంట. టక్మని ఆవిడ వెలుగుకి భయపడిపోయి లెగవట్లేదు, ఆ స్వరం కూడా గుర్తుపట్టింది చిన్ను అని. కానీ దయ్యమా భూతమా అన్న దాంట్లో నుండి ఆవిడ భయంతో
ఆంటీ లెగవండి ఆంటీ, మీకేం కాదు లెగవండి అన్నట్టు అప్పుడు లేచిందంట. ఆంటీ నేను ఆంటీ యేసయ్య దగ్గరికి వెళ్ళాను, నేను యేసయ్య నన్ను పిలుచుకున్నాడు, నేను యేసయ్య దగ్గర ఉన్నాను, యేసయ్య నాతో ఆడుకుంటున్నాడు, నేను యేసయ్యతో ఆడుకుంటున్నాను. నా కుమార్తె చిన్ను నీకు లోక ప్రేమలు ఎలా ఉంటాయో చూపెట్టనని లోక ప్రేమలు చూపెట్టాడు, నా ప్రేమ ఎలా ఉంటుందో చూపెట్టనా అని దేవుని ప్రేమను చూపించాడు. అంటే అది అసలు చెప్పలేని, మీకు మీకు అది చెప్పినా అర్థం కాదేమో ఈ పాటికి. నేను ఉన్నాను కాబట్టి దేవుని సన్నిధిలో చూశాను నేను. నువ్వే వెళ్ళాలి చిన్ను, నా దాసునికి ఎలా తెలుసు, ఎలా తెలియపరచాలో నాకు తెలుసు, నువ్వే వెళ్ళాలి, నువ్వే పర్సనల్గా వెళ్ళి నేను చెప్పినట్టు నువ్వు మాట్లాడు, నేను నిన్ను నడిపిస్తానంటే ఆ సిస్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుందంట. ప్రభు దగ్గర ఉన్నాను నేను, ప్రభు నన్ను పిలుచుకున్నారా ఆంటీ అని చెప్పేసి మాట్లాడుతుంటే ఈవిడేమో అలా షాక్ అయిపోయాలి, ఆహా నోరు వెళ్ళి పెట్టి అలా భయంతో అలా చూస్తుందంట. చాలాసేపు మాట్లాడినప్పటికీ ఏమో ఉలుకులేదు పలుకులేకపోయేసరికి, ఆంటీ మీకు ఒక విషయం చెప్తాను, అప్పుడు మీరు నమ్ముతారు నన్ను. మీరు నేను చనిపోయినప్పుడు నన్ను చూడటానికి అని చెప్పి మీరు రావాలనుకున్నారు, మీ దగ్గర డబ్బులు లేకపోయేసరికి పక్కన దిలీప్ గారు అని ఒక ఆయన టెలికాం డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కదా, ఆయన దగ్గర మీరు 500 రూపాయల కోసం వెళ్ళి అడిగితే ఆయన మిమ్మల్ని మీరు ఏం 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 మనుషులమ్మా, మీరు దేవుని బిడ్డలు అని చెప్పుకుంటారు కానీ అడుక్కుంటున్నారు మీరు. యు ఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ యువర్ గాడ్, బట్ మీ పరిస్థితి చూస్తే మీరు ఎప్పుడు అడుక్కునే వాళ్ళలాగానే ఉంటారు మీ పరిస్థితి అని ధృవీకరించి మాట్లాడంట. ఈవిడ కోపం వచ్చి బల్ల మీద ఒక్కటి గుద్దిందంట. ఎప్పటికైనా సరే ఈ దేవుడి దేవుడని నువ్వు వస్తావు, ఆ రోజు తొందరలోనే వస్తుంది దిలీప్ గారు, మా దేవుడు నమ్మదగిన వాడు, సజీవుడు, ఇంత మాత్రాన్ని మీ దగ్గరకు వచ్చినంత మాత్రాన మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, అంతేగాని ఇలా మాట్లాడకండి, మా దేవుడు కోపం మీ మీద రాగలదు, జాగ్రత్త అనిందంట. పట్టండి తీసుకోండి అని 500 ఇచ్చాడంట. మీరు ఆ అంకుల్ గారి దగ్గర 500 అడిగితే ఆయన డబ్బులు ఇస్తే మీరు వచ్చారు కదా అంటే అప్పుడు నమ్మింది. ఇది ఈమెకి తనకి తప్పితే ఎవరికి తెలియదు. అమ్మ అనుకుని అప్పుడు పట్టుదలని సంతోషంతో ఇలా లేచి కౌగిలించుకుందామని అలా వెళ్తుంటే, ఏంటంటే మీరు లెగిసి వస్తున్నారు, మీరు రాకూడదు అంటే నన్ను ముట్టుకోకూడదు, నేను మహిమ శరీరంతో ఉన్నాను, యేసయ్య నాకు అనుమతి చెప్పలేదు మీరు నన్ను పట్టుకోవచ్చని, ఇంతవరకే చెప్పారు. సేవకుడికి చెప్పండి, డాడీ అనట్లేదు, భాష మారిపోయింది. సేవకుడికి చెప్పండి నేను దేవుని దగ్గర ఉన్నానని, దేవుని నమ్మండి, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది, జాగ్రత్త, సేవకుడిని ఫాలో అవ్వండి, వెళ్తున్నానంటే అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. ఆ లాంగ్వేజ్ నాకు అర్థమవుతుంది, హోలీ స్పిరిట్ కమ్యూనికేషన్ నాకు అర్థమవుతుంది కాబట్టి కన్ఫర్మేషన్ వచ్చేసింది కాబట్టి ఇంకా ముందుకే. ఎప్పుడైనా నేను కూడా దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వాడిని కాబట్టి ఒకరోజు ముందు వెనకగా వెళ్ళాలి. నా కుమార్తె ముందు వెళ్ళిపోయింది. తర్వాత ఆ అక్క ఎవరైతే ప్రార్థన చేసిందో ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. తను మళ్ళీ తిరిగి ఆమెతో ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తే, మామూలుగా వెళ్ళాను, నేను వెళ్తూ ఉంటాను, ఆవిడ మళ్ళీ టంగ్స్లో మాట్లాడుతూ, నా కుమారుడా తూనీగను చూసావా, తూనీగకు 2 రెక్కలు ఎలా ఉంటాయి, అలాగ 2 రెక్కలు నీ కుమార్తెకి ఇచ్చాను నేను, ఆ 2 రెక్కలతో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది, నీ వెనకాలే వస్తుంది. నువ్వు ఎవరి గురించి అయితే ఇంటర్సెస్ చేస్తావో, నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థనలో గొంతు కలుపుతుంది. విజ్ఞాపనకర్తగా పెట్టుకున్నాను, ఇంటర్సెసర్గా పెట్టుకున్నాను, నీ కుమార్తెకి 2 రెక్కలు ఇచ్చాను నేను, దూత వల్లే నేను వాడుకుంటున్నాను నా కుమారుడు, నువ్వు ఏదైతే ఆశించావు ఈ భూలోకంలో వాడుకోవాలని నీ కుమార్తెను ఆశించావు, కానీ నేను పరలోకంలో వాడుకుంటున్నాను ఏంజిల్లాగా అని చెప్పేసి, ఈ కుమార్తె నా దగ్గర ఉంది నా కుమారుడా, నువ్వు నా పని చెయ్యి అని చెప్పేసి మాట్లాడాడు. మళ్ళీ సెకండ్ కన్ఫర్మేషన్. థర్డ్ కన్ఫర్మేషన్ ఎలా వచ్చిందంటే, ఒక సిస్టర్కి బాగాలేదు, మా పాస్టర్స్ ఫెలోషిప్ ఉంది పెద్దాపురంలో, ఆ ప్రెసిడెంట్ గారి భార్యకి బాగాలేదు, మెసేజ్ పెట్టారు గ్రూప్లో, ప్లీజ్ ప్రే ఫర్ మై వైఫ్ రాజ్ కుమారి సిస్టర్ అని చెప్పేసి, ఇట్లా నాట్ ఫీలింగ్ వెల్ అని పెడితే, ఆ అయ్యగారు ఆ రోజున విశాఖపట్నంలో మీటింగ్కి వెళ్ళారు. నాకు ఎందుకో దేవుని ఆత్మ ప్రేరేపణ వచ్చింది, వచ్చి వారి గురించి ప్రార్థన చేద్దామని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే కింద నుండే చూసింది సిస్టర్, అయ్యగారు దాసయ్య గారు లేరు, హస్బెండ్ లేరు, వైజాగ్ వెళ్ళారు ప్రేయర్ కోసం అన్నట్టు. నాకు తెలుసు సిస్టర్ అన్న, నేను మీ కొరకే వచ్చానన్న. అవునా, రెండు అయ్యగారు అని. ఏ అయ్యగారు అనింది. అదే మీకు బాగాలేదంట కదా, ఎట్లా ఉంది ఇప్పుడు ఒంట్లో అంటే, బాగాలేదు అయ్యగారు ఇది అని చెప్పింది. సరే ప్రేయర్ చేయనా అన్న, ప్రార్థన చేయడానికి వచ్చాను, చేయండి అయ్యగారు అని. ప్రార్థన చేస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి దిగి వచ్చేసింది. ప్రార్థన అంతా అయిపోయేసరికి ఆవిడ అలా అలా షాకింగ్ అలా చూస్తుంది. ఏమమ్మా సిస్టర్ ఏంటి అన్న. అయ్యగారు ఒక మాట చెప్పొచ్చు చెప్పకూడదో తెలియదు నాకు, కానీ జరిగింది చెప్పాలి కదా మీకు అంటుంది. ఏంటమ్మా చెప్పమ్మా అన్న.
అయ్యగారు మీరు ప్రార్థన చేస్తూ మొదలు పెట్టంగానే మీ వెనకాల మీ అమ్మాయి వచ్చిందండి. మీ అమ్మాయి నిల్చుంది. ఇంత హైట్ ఉంది, ఇంత వెయిట్ ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, మొత్తం సేమ్ టు సేమ్ డిస్క్రిప్షన్ చెప్పేస్తుంది. ఆవిడెప్పుడు చూడలేదు మా అమ్మాయిని. కానీ ఉన్నది ఉన్నట్టుగా అచ్చుగుద్దినట్లుగా ఎలా ఉందో మొత్తం చెప్పేస్తుంది. ఇలానే ఉంటుందా మీ అమ్మాయి అని. అవును మా అమ్మాయి మీ వెనకాలే ఉందండి, మీరు ప్రార్థన చేయగానే మీరు ఎప్పుడైతే ఫోర్స్గా ప్రార్థన చేస్తున్నారో అలా వచ్చింది, నా మీదకి వచ్చింది, అలా వెళ్ళిపోయింది అయ్యగారండి. నాకు చాలా తేలికైపోయింది పాస్టర్ గారండి, చాలా చాలా వందనాలని. అప్పుడు కన్ఫర్మేషన్, స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అనమాట. దేవుడు ఇంకో మాట చెప్పాలి, సజీవ సాక్ష్యం ఇది, నేను క్లోజ్ చేస్తున్నా. ఫర్గివ్నెస్లో ఉన్న పవర్ ఎట్లాంటిదంటే అన్కండిషనల్గా ప్రభు అయిన యేసయ్య మనల్ని ఏ రీతిగా ప్రేమించాడనంటే, ఆయన చనిపోతూ కూడా పళ్ళ బిగువన ఆ నొప్పిని భరించుకుంటూ, ఆ శిలువ మరణాన్ని భరించుకుంటూ, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. మీ పరలోకపు తండ్రి మీ పాపములు క్షమించినట్లుగా మీరు ఇతరుల పాపములను మీరు క్షమించుడి అన్నాడు. మీరు నమ్మండి, ఇక నా కూతురు యాక్సిడెంట్ అయిపోయింది. ఆ ఫోన్ కాల్ మా తమ్ముడిది ఎప్పుడైతే వచ్చిందో, ఇక నేను రోడ్డు మీద ఆ క్షణమందే, ఎందుకమ్మా చిన్ను ఇంత తొందరగా నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, నువ్వు నేను క్షమించేశాను కదా నిన్ను, ఎందుకు ఇలా చేసావు, నువ్వు తొందరపడి వెళ్ళిపోయావు, తప్పు చేసి అసలు ఎందుకు వెళ్ళిపోవాలి నువ్వు, నేను ఐ హ్యావ్ ఫర్గివెన్ యూ కదా, నేను నీకు నాకు ఏంటి అటువంటిది అసలు అలా అని ఇంకా రోడ్డు మీద పరిగెట్టుకుంటూ ఐ ఫర్గివ్ మై డాటర్ ఇన్ జీసస్ నేమ్ లార్డ్, యూ కెన్ డూ ఎనీథింగ్ లార్డ్ అని చెప్పుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళా. ఆ రోజున నైట్ అంతా ట్రావెల్ అయ్యి మార్నింగ్ పెద్దాపురంలో దిగినప్పుడు, ఆ మార్చురీకి వెళ్ళినప్పుడు మా పాప స్ట్రెచ్చర్ మీద అలా పడుకుని రక్తం గారుతూ ఉంది. అప్పటికే డాక్టర్లు మరి చచ్చిపోయారని నిర్ధారణ చేశారు, తీసేశారు. నేను ఆ టైంలో అలా చూసినప్పుడు మా పాప ముక్కు దగ్గర బబుల్స్ వస్తూ ఉన్నాయి, నురుగు వచ్చింది. ఇదంతా ఈ పార్ట్ అంతా నురుగు ఉంది. ఒక్కొక్కటి బుడగ అలా వస్తుంది, పేలిపోతుంది, అలా వస్తుంది, పేలిపోతుంది, బ్రేక్ అవుతుంది. నేను అనుకున్నా ఏదైనా రాటన్ అయిపోతే ఒక్కోసారి నురుగు వస్తుంది కదా, అలాగేమన్నా అని అలా వస్తుందేమో అని అనుకున్నాను. కానీ అప్పటి వరకు తనలో ప్రాణం ఉంది. షీ హ్యాడ్ నాట్ డెడ్, బ్రెయిన్ డెడ్ అయి ఉండొచ్చు, ఇంకోటి ఏం డెడ్ అయిందో సైంటిఫిక్గా నాకు తెలియదు. కానీ నేను వెళ్ళి మా పాపని పట్టుకుని నుదుటి మీద ముద్దులు పెట్టుకుని, చేయి పట్టుకుని చేతుల మీద ముద్దులు పెట్టుకుని, కాళ్ళ మీద ముద్దులు పెట్టుకుని, అసలు ఎప్పుడో క్షమించేశాను రా బాబు నిన్ను, నీకు నాకు మధ్యలో ఏమీ లేదు, ఎందుకు నువ్వు ఇంత తొందరపడి వెళ్ళిపోయావమ్మా, ముందే చెప్పకుండా నువ్వు అన్యాయం చేసేసావు, అది ఇది అని చెప్పేసి ఇంకా అలాగే ఇచ్చుకున్నాను, అయిపోయింది. తర్వాత 1 వీక్ తర్వాత దేవుడు, నేను నీతో మాట్లాడతానని చెప్పిన దేవుడు ఆ 1 వీక్ తర్వాత మాట్లాడాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే వచ్చి నీ కుమార్తెను చేయి పట్టుకుని తన నుదుటి మీద నువ్వు ముద్దు పెట్టావో, అప్పటి వరకు ప్రాణంతోనే ఉంది నా కుమారుడా, అప్పటి వరకు ప్రాణంతోనే ఉంది. నేను అలాగే పెట్టాను కావాలని ప్రాణంతో. నువ్వు వచ్చి క్షమించితేనే ఆవిడికి పరలోకము, నువ్వు క్షమించకపోతే తనకి నరకమే ఉండేది. సాతానుగాడు ఆ ప్లాన్ వేశాడు. ఇంకా మిగతాదంటావా, నా సార్వభౌమాధిపత్యంలో నేను ఏదన్నా చేసుకుంటాను, అది నా ఇష్టం. అయితే నీకు ఒకటి చెప్తున్నాను, ఈ రోజున నువ్వు అడిగావు, నువ్వు ఇప్పుడు కూడా నా కుమార్తెను బ్రతికించగలవని నువ్వు అడిగావు, నా ఇష్ట ప్రకారంగా నేను ఇస్తాను. నేను ఒకవేళ ఇచ్చాను అనుకో నీ మీద దయదలిచి, అప్పుడు నీ కుమార్తె ఇవన్నీ పగిలిపోయినాయి, ఇది ఎంత బ్రేక్ అయిపోయింది, నరాలు అతుక్కోవాలంటే కూడా కష్టము. అలాంటి స్థితిలో ఆ పాప ఇంకా జీవితకాలం అంతా బెడ్లోనే ఉంటుంది. నీ కూతురు 22 years, ఇంకా 3 monthsలో మ్యారేజ్ అవ్వాలి. మంచి ప్రపోజల్ వచ్చింది. ఇంకా 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 తను బెడ్లోనే ఉంటుంది. ఇది నువ్వే చేయాలి, తన సేవ నువ్వే చూసుకోవాలి. నా ఇష్టం అది, నేను ఇట్లా ఇస్తానా అట్లా ఇస్తానా, నువ్వు నన్ను ప్రశ్నించడానికి కూడా నువ్వు సరిపోవు. ఇట్స్ టోటలీ డిపెండెంట్ ఆన్ మై సావరెనిటీ. నాకు తెలుసు నీకు ఎలా ఇవ్వాలో ఎలా ఇవ్వకూడదో తెలుసు. సో ఆ పరిస్థితిలో తన జీవితకాలం అంతా బెడ్ మీద ఉండటము నాకు ఇష్టమా? నిన్ను పిలుచుకుంది నా సేవ చేయడానికి, నీ కుమార్తె సేవ చేసుకోవడానికి కాదు. అందుకని నేను తీసేసుకున్నా, నువ్వు క్షమించిన తర్వాత తీసుకున్నా. అసలు మీరు నమ్మరో తెలీదు, ఈ సాక్ష్యం వింటున్న వాళ్ళు, దేవుని ఆత్మ ప్రత్యక్షతలు ఎంత గొప్పవంటే,
దయచేసి దయచేసి కీడు తప్పించుకోవాలని అంటే మాత్రం మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి. కీడు ఎలా టప్మని వస్తుందో తెలియదు. సరే, మా పాప మీద ఉన్నటువంటి ప్రణాళిక వేరు. మరి నన్ను ఈ సాక్ష్యమును దేవుడు, ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మహిమ పొందుకోవాలన్నాడు. ఐ డోంట్ నో, అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నాకు క్లారిటీ రాదు. బట్ ఎనీహౌ, ఎప్పుడైతే నేను వెళ్ళి మనఃపూర్వకంగా ముద్దు పెట్టుకుని క్షమించానో అప్పటి వరకు షీ వాజ్ అలైవ్. మరుగు చేసేసాడు తన మరణాన్ని. కానీ దేవుడు కృపనిచ్చి రక్షణనిచ్చి తన దుప్పటిని, పరిశుద్ధాత్మ మేకపు దుప్పటిని, తన రక్తపు దుప్పటిని కప్పి సాతాను గాడికి అందనంతగా చేసి పరలోక రాజ్యంలో ఈరోజు నా కుమార్తె పరిచర్య చేస్తుంది. ఇప్పుడు నాకు ఒక కుమారుడు ఉన్నాడు. వాడు రోషన్ డేవిడ్, 25 years. వాడు చిన్న బిజినెస్ పెట్టుకున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ చేసి ఒక 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 చిన్న బిర్యానీ సెంటర్ నడిపిస్తున్నాడు. నా భార్య అలాగే ఉంది. ఓకే, దేవుని చిత్తం లేదుంటే అది. ఇది సజీవ సాక్ష్యము. సో ఎప్పుడో చచ్చిపోవాలి, 38 years అప్పుడే చచ్చిపోవాలి నేను. కానీ దేవుడు బ్రతికించుకుని అనేక మందికి నన్ను ఆశీర్వాదంగా చేశాడు. ఐజియా 60:15, నీవు విసర్జింపబడటను బట్టి, నీవు ద్వేషింపబడటను బట్టి ఎవడు నీ మార్గమున దాటిపోవటం లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు నిన్ను సంతోష కారణముగాను నిన్ను చేసేదనన్న దేవుడు నమ్మదగిన వాడు. ఆదికాండం 12 మొదటి 5 వచనాలను మళ్ళీ దేవుడు నాకు ప్రొఫెసీగా ఇచ్చాడు. ఎవరైనా నన్ను తిట్టారనుకోండి, ఎవరి గురించన్నా నేను హృదయంలో కొంచెము నాకు బాధ అనిపించినా వెంటనే వాళ్ళ మీదకి దేవుడు ఉగ్రత వచ్చేస్తుంది. అలా ఎంతోమంది అనమాట, ఎన్నో సజీవ సాక్ష్యాలు మళ్ళీ వచ్చి వాళ్ళ అయ్యగారు మమ్మల్ని క్షమించండి అని, అంతవరకు నీతో యుద్ధం చేయ వారితో నేనే యుద్ధం చేసేదను, వారి స్వమాంసమును వారికి తినిపించదని అన్నాడు 59వ యెషయాలో. మన దేవుడు సజీవుడు, మన దేవుడు బల పరాక్రమము కలిగిన వాడు. నేను మోషేకి తోడై ఉండినట్లుగా నీకు తోడై ఉండేదని వాగ్దానం చేసిన వాడు. ఆయన నమ్మదగిన వాడు కనుక దీన్ని పట్టుకున్నవాడు దేవుని చేతిలో బలవంతుని చేతుల్లోని బాణం వంటి వాడే. వాళ్ళు దేవుని రాజ్యంలో చేరేంతవరకు దేవుని కృపా కాపుదల వాళ్ళకి ఎల్లప్పుడూ తోడై ఉంటుంది. మన నిరీక్షణ ఆధారం ఒక్కటే, ఈ లోకాన్ని విడిచిపెడితే అక్కడికి వెళ్ళాలి, ఆయనతో యుగయుగములు రాజ్యం చేయాలి. నా కుమార్తె దేవుని దగ్గర ఉంది. నేను రక్షణలోకి వచ్చిన తర్వాత మా నాన్నగారు ప్రభువుని అంగీకరించారు, మా అమ్మ ప్రభువుని అంగీకరించింది, మా తమ్ముడు ప్రభువుని అంగీకరించడం ఒక్కడే ఒకడు మిగిలాడు, మా అన్నయ్య జాన్సన్. అతను కొన్ని వ్యసనాలు ఉన్నాయి. ఆ అన్నయ్య ఒకటి రక్షింపబడితే దేవుని ప్రవచనం నెరవేరిపోతుంది నా జీవితంలో. ఇది నా సాక్ష్యము. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అయ్యగారికి నిండారా వందనాలు. ప్రభు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రభును మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి తన నిత్య మహిమకు కీర్తి కలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతరం వరకు సదాకాలము మన ఎల్లరికూ తోడి ఉండి నడిపించును గాక. ప్రభు నామమునికి మాత్రమే మహిమ ఘనత ప్రభావ మహత్యము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. చాలా వందనాలు బ్రదర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా వందనాలు. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మీరు ఇంత బిజీగా మరి క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన నామకార్థ క్రైస్తవుడుగా చర్చ్కి వెళ్ళి వస్తూ అలా ఉండేవారు మీ తల్లిదండ్రులను బట్టి. మరి మీరు ఇంత చక్కని జాబ్ చేస్తూ మార్కెటింగ్ మేనేజర్ స్థాయిలో మరి మంచి పెద్ద పెద్ద మేనేజర్స్తో పెద్ద పెద్ద బిజినెస్లు డీల్ చేసే మీరు మరి యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి గల, యేసుక్రీస్తులోనికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి బ్రదర్? ఆయన తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. యోహాను సువార్త 3:16 ద్వారా. అందులో క్లారిటీగా క్లిస్టల్గా నువ్వు నశించవు అన్న మాట నన్ను పట్టుకుంది. ఆ మాటను బట్టే ఇంకా ఆయనను అంగీకరించాను, ఆయన పిలిచాను పర్సనల్గా నా లైఫ్లో. నువ్వు పిలిస్తే నేను ఇప్పుడే వస్తాను అన్నాడు. ఆ మాటను పట్టుకుని ప్రభుని పిలిస్తే ఆయన సజీవుడైన నా వాడని నాలో వచ్చి ఉన్నాడు కనుక అందుని బట్టి నేను సంపూర్ణంగా ప్రభుకి నా హృదయాన్ని సమర్పించుకున్నా. చాలా వందనాలు బ్రదర్. మానసిక ఒత్తిళ్ళు, ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ తట్టుకోలేక, ఇంకా మీరు కుటుంబ సమస్యలకి ఇవన్నీ తట్టుకోలేక ఇంక ఈ జీవితాన్ని ఇంకా చాలిద్దాం, ఏ ఆనందము నా జీవితంలో లేదు అని మీరు నిరుత్సాహంలో డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోదాం అనుకుని మరి మీరు క్రిస్టియన్ అయినా కూడా మీకు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని లేదా మీ సొంత రక్షకుడని ఇంకా అంతవరకు తెలియదు. కాబట్టి మీరు ఏం చేశారంటే ఇంకా అందరూ ఏ మతమైనా పర్వాలేదు, ఏ దేవుడైనా పర్లేదు, మొత్తానికి ఒక దేవుడు ఉన్నాడని మాత్రం మీరు నమ్ముతున్నారు. మీరు హేతువాది కాదు కాబట్టి నిజ దేవుడు ఎవరో మీరు నాతో మాట్లాడాలా, నన్ను ఈ సూసైడ్ నుంచి రక్షించాలా,
మీ నా నా జీవితంలో మీ చిత్తం ఏంటో అది మీరు జరిగించుకోండి, ఇట్స్ యువర్ ప్రాబ్లం అని మీరు మాట్లాడినప్పుడు, మరి మీకు ఆ సమాధానం యేసుక్రీస్తు ప్రభువు నుంచే ఆ సమాధానం వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ, ఎందుకంటే ఆయన ఆంటీ గారి ద్వారా ఏదైతే మాట్లాడాడో ఆ మాట నా కళ్ళలో కళ్ళు పెట్టి మా ఇంటి క్రింద ఉన్నటువంటి శ్యామల ఆంటీ గారు ఆ మాట ఏదైతే మాట్లాడిందో ఆ మాటలో ఉన్న జీవము, లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు కదా. సో ఆ మాట ఆ రోజున వచ్చినటువంటి మాట తర్వాత జాయిస్ మేర్ గారి ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడాడో, మా నా కుమారుడు నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు ఇదిగో అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఈయన ఈయన కాకపోతే ఈయన ఎలా మాట్లాడతాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. యేసయ్యే నిజ దేవుడు, యేసయ్య ప్రభు కనుక ఆయన మాట్లాడిన మాటలన్నింటినీ కూడా రుజువుపరిచాడు. అందుకని నా ప్రభువే నా ప్రభు అని చెప్పేసి నేను చిన్నప్పటి నుండి ఏ ఫెయిత్లో అయితే ఉన్నామో ఆ ఫెయిత్ వృధా కాలేదు. పితరుల దేవుడు ఇప్పుడు ఆరాధిస్తున్న దేవుడు నా దేవుడు నీ దేవుడు ఒక్కడే ఉన్నాడు. అదే అంటే మీకు స్వరము వినిపించిన అది యేసుక్రీస్తు ప్రభుదే అని ముందు నుంచే క్రిస్టియన్ కాబట్టి బ్లైండ్గా నమ్మకుండా ముందున్న ప్రాఫెసీ తర్వాత ఉన్న ప్రాఫెసీ మీరంతా కన్ఫర్మ్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకున్నాకే మీరు అది యేసుక్రీస్తు ప్రభువే నాతో మాట్లాడింది, ఈ 33.5 కోట్ల దేవుళ్ళు అనబడే వారిలో మాట్లాడింది యేసుక్రీస్తు ప్రభు నిర్ధారించుకున్నారు 100%. ఓకే, చాలా సంతోషం బ్రదర్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులోకి వచ్చారో, ఆయన్ని సొంత రక్షకుడు అంగీకరించారో 45 నిమిషాలు మీరు బాగా ఏడ్చాను అని అన్నారు. సో యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చినప్పుడు 45 నిమిషాలు మీరు ఏడ్చారు. అలాగే మీ కుమార్తె చనిపోయినప్పుడు కూడా మీరు ఏడుస్తూ రోడ్ల మీద పరిగెడుతున్నారు. సో ఆ ఏడుపుకి ఈ ఏడుపుకి మీకు ఎలా తేడా అర్థమైంది? రెండిట్లో మీకు వ్యత్యాసం ఎలా కనిపించింది? తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అనే దానికి నాకు సిలువ దర్శనం చూపించాడు ప్రభు. ఆల్టర్ కాల్లో ఆ వాక్యము పరిచర్యలో జాయిస్ మేయర్ గారి ద్వారా నేను చూశాను. ప్రభు అయిన యేసయ్య మాంసపు ముద్దగా మారటము నా కళ్ళ ముందు చూపించాడు. ఒక వ్యక్తి 6 అడుగులున్నా 5.5 అడుగులున్నా శరీర రక్త మాంసములతో ప్రాణంతో జీవముతున్నటువంటి వ్యక్తి ఆయన దేవుడై ఉండి నా కొరకు మరణించాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? ఆ దర్శనము, ఆ సిలువ దర్శనము నిజంగా అసలు నేను ఆ రేడియన్స్ని, ఆ పవర్ని నేను తట్టుకోలేకపోయాను. నేను లిటరలీ నా హ్యాండ్స్ని ఇలా పెట్టుకుని నువ్వు దేవుడు పై ఉండి నా కోసం చావాల్సినటువంటి అగత్యం ఏమొచ్చింది ప్రభా, నేనేం గొప్పవాడిని కాదు కదా అన్న ఆ దర్శనం ఏదైతే ఉందో ఆ ప్రేమ నన్ను కదిలిచ్చేసింది బ్రదర్. అసలు ఆయన దేవుడై ఉండి నేను నశించిపోతే ఆయనకి పట్టింపు ఏముంది? అసలు పోతే ఓరా బాబు, కోట్ల మందిలో బోడిగాడి నువ్వు లేకపోతే నాకేంటి అని అనుకోలేదు. నువ్వు నాకు కావాలి అని ఆయన ప్రాణం పెట్టి ఆ మాంసపు ముద్దగా అయిపోయినటువంటి ఆ సీన్ ఏదైతే నాకు కనపడిందో, నేను అంతకు యోగ్యుని కాదు ప్రభా, ఐఎమ్ నాట్ వర్దిన్ ఆఫ్ లాట్ జస్ట్ లీవ్ మీ లార్డ్, నేను చూడలేకపోతున్నాను ప్రభా అని ఆ తండ్రి ప్రేమ అసలు నా హృదయాన్ని, నా ఆత్మను ఇలా వెలిగింపజేస్తే ఆ పశ్చాత్తాపం మామూలుగా కాదు. అది తండ్రి ప్రేమ. ఈ తండ్రి ప్రేమ నేను మా పాప నిద్రించినప్పుడు ఏడ్చేది అనేది అది ఫ్లెష్లో నుండి వచ్చినటువంటి ప్రేమ, అది శరీరానుసారంగా అయినటువంటి ప్రేమ. అంటే ఎడబాటు వచ్చేసింది, అది దానిని అది తట్టుకోలేనటువంటి ఆ రీతిగా ఆయన ప్రేమ ముందు ఇదేమి నిలవదులేండి. దేవుని స్తోత్రం. మరి అటువంటి సృష్టికర్త, అంత ప్రేమ కలిగిన దేవుడు, అంత మీరు ఇందాక అన్నారు ఆయన 5 రోజులు సృష్టి చేసి 6వ రోజు సపరేట్గా ఒక దినము కేటాయించి మనల్ని చేశారు అని. మరి అంత గొప్ప దేవుడు, అంత మహాదేవుడు, అంత మరి భీకర కార్యములు చేసే దేవుడు భూమి మీద ఒక 800 కోట్ల మందిలో ఒక మనిషి అయిన మీకు మీ ప్రశ్నకి సమాధానం ఇస్తూ, మీ అమ్మాయి చనిపోయిన తర్వాత ఎక్కడుంది అని నాకు ఆన్సర్ ఇస్తేనే నేను సేవ కంటిన్యూ చేయాలా లేదా అని నేను డిసైడ్ అవుతాను అని మీరు ఒక మాట అన్నారు. సో మిమ్మల్ని పట్టించుకొని మీ క్వశ్చన్కి 3 విధాలుగా కన్ఫర్మేషన్ దయచేసి దేవుడు ఒక మనిషి మీ పురుగు వంటి మీ ప్రార్థనకి ఎంత కేర్ఫుల్గా రిప్లై ఇచ్చి మిమ్మల్ని ఆదరించిన దేవుని బట్టి మీకు ఆ సిచ్యువేషన్ బట్టి ఎలా అనిపిస్తుంది? నేను ఒక మాట చెప్పాలి మీకు ఇక్కడ, ఎందుకంటే నేను
వైజాగ్లో నేను ఎప్పుడైతే 3 floors మీద పిట్టగోడ మీదకి ఎక్కి చనిపోదాం అనుకున్నానో అప్పుడు దేవుడు తన వాక్కును పంపించాడు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్ర నక్షత్రాలు ఆగిపోయినాయి అనేది బ్లాస్ట్ చేసేసింది నా మైండ్ని. ఒక నరుడు ప్రార్థన చేస్తే వింటాడా? సరే, ఆ ప్రార్థన విన్న దేవుడు నా ప్రార్థన ఎందుకు వినడు అన్నటువంటి ఆ పట్టుదలతో నేను చాలా మంది కోసం పెనుగులాడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. నిజంగా ఈ రోజున ప్రార్థన ఆత్మతో నింపాడు అనే దానికి సాదృశ్యంగా ఎప్పుడు కూడా ఈఎం బౌండ్స్ గారు రాసిన ప్రార్థన పుస్తకాలు ఎక్కువ కొంటూ ఉండేవాడిని నేను. అలా చదువుతుండేది. అలాగా ప్రభుని నేను అడిగాను, ప్రభా ఎందుకంటే నా నిరీక్షణ వమ్ము కాలేదు అనే దానికి, అంటే 2013లో నేను 6గురికి బాప్తిసం ఇవ్వబోతున్నాను మా చర్చిలో ఇక్కడ దమ్మాయిగూడ ప్రాంతంలో. ఆ రోజున ఒక రోజు ముందే ప్రభువు నాతో మాట్లాడాడు. ఏమని అంటే, ఆ నైట్ నీ కూతుర్ని, నీ కుమార్తెని, నీ కొడుకుని పిలువు, నేను వాళ్ళతో మాట్లాడబోతున్నాను అన్నాడు. ఎందుకు ప్రభు అంటే, వాళ్ళకి బాప్తిజానికి సిద్ధపరిచి వాళ్ళతో పాటు బాప్తిజం ఇమ్మన్నాడు. నా కుమార్తెకి బాప్తిజం ఇమ్మన్నాడు. నా కుమార్తె అప్పుడే 10th పాస్ అయింది, నా కుమారుడు 8th పాస్ అయి ఉన్నాడు. చిన్న వయసు కదా ప్రభు, ఇప్పుడెందుకు బాప్తిజం అని నేను అడిగా. నేను చెప్తున్నాను కదా నువ్వు పిలువు అన్నాడు. అప్పుడు నాకు అర్థం కాలే, ఇఫ్స్ బట్స్ క్వశ్చన్స్ ఏం లేవు దేవుని ముందు. పిలిచి చిన్ను ఈ దేవుడా, ఈ ప్రభు లేకపోతే ఇంకా నీకేమన్నా రెండో ఆప్షన్ ఉందా? నాకైతే ఈ దేవుడన్నా. అదేంటి డాడీ అలా మాట్లాడతారు? 0 నుండి స్క్రాచ్ అయిపోయిన మన జీవితాలను దేవుడు ఎలాగ కట్టాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. మమ్మీ చచ్చిపోయే మమ్మీని దేవుడు ముట్టి స్వస్థపరచలేదా? అదేంటి డాడీ ఇంకేమైనా ఉందా? ఏసై లేకపోతే మనం లేం డాడీ అని కన్ఫర్మేషన్ ఇచ్చింది. నాన్న నీ విషయంలో అన్న అమ్మో ప్రభు మన దేవుడు అని చెప్పేసి వాడు కన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్పుడు బాప్తిసం ఇచ్చారు. ఆ బాప్తిసము నా జీవితంలో ఒక ఛాలెంజ్ అనమాట. ప్రభు చెప్పి ఒప్పింపజేసి ఆయనకి లోబడి నేను బాప్తిజం ఇచ్చాను కాబట్టి ఆ కన్ఫర్మేషన్ ఇప్పుడు నా కుమార్తె నీ దగ్గర ఉందా లేదా, నా నిరీక్షణ ఇదే కదా. మా నిరీక్షణ క్రీస్తులో ఉండడానికి వేరే ఎక్కడ లేని నిరీక్షణ నీలో ఉంది కనుక నాకు ఒక కన్ఫర్మేషన్ కావాలి నా కుమార్తె. ఎందుకంటే ఇక విడవబడితే దానంత ఈ ఘోరమైన స్థితి ఏది లేదు కదా. అందుకని చెప్పేసి ప్రభుని అడిగాను. నాకు తెలుసు అది కన్ఫర్మేషన్ కోసం ప్రభు, అందుకని ఆ కన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆయన. నా ఎడల జాలి కలిగిన దేవుడు ఆ కుమార్తెకు ఉన్నతమైన స్థితిని ఇచ్చానని రుజువుపరిచాడు. అందుకని నేను దేవుణ్ణి అడిగి, అందుకనే ఆ దేవుని ప్రేమలో ఇంకా ముందు కొనసాగుతాను. ప్రభుకి మేము కలుగుతుంది. అవును బ్రదర్, చాలా చక్కని సమాధానం ఇచ్చారు. ఎందుకంటే మీరు అప్పుడు కనుక మీకు కన్ఫర్మేషన్ రాకపోయి ఉంటే మరి మీరు ఇంత బలమైన సేవ మరి మీ ద్వారా జరిగి ఉండేది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఇందాక మీరు పంచుకున్న విషయాలు చూస్తే ముస్లిమ్స్కి మీ ద్వారా మిరాకిల్ జరిగింది, క్రిస్టియన్స్కి జరిగింది, ఉషా అగస్టిన్ వాళ్ళ తప్పిపోయిన వాళ్ళ కుమారుడు సంవత్సరం తర్వాత మీరు చెప్పిన తర్వాత దేవుడు వారికి సహాయం చేశారు. అలాగే పంజాబీ సర్దార్ వాళ్ళకి మరి పూనం కౌర్ గారికి డీమన్ పొసెసర్ దెయ్యాలు పట్టినప్పుడు వదిలింపబడింది. అలాగే ఇంకెవరున్నారు మన బుద్ధిజం వాళ్ళకి. సో బుద్ధిజం వాళ్ళకు కూడా అల్టిమేట్ అదైతే అసలు పుట్రనేసారు. అవును, ఏది మన సంత్ మహారాజ్ వాళ్ళ కుండలి చూసి చెప్తా అన్నారు కదా. సో వాళ్ళు పుట్టరు అని అంటే వాళ్ళ మతంలో ఉన్న పెద్దలే సంత మహారాజ్ వాళ్ళ కుండలి బాగా చూస్తారు. సో వాళ్ళే పుట్టరు అని అన్నప్పుడు మరి ఒక క్రైస్తవుడిగా మీరు వెళ్ళి లేదు మీకు పుడతారు అని మీరు ఛాలెంజింగ్గా చెప్పడం, అలాగే వాళ్ళు మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం. సో ఇలా సకల మతాలు, బుద్ధిజం అని, సిక్కిజం అని, ముస్లిమ్స్ అని, హిందూస్ అని, క్రిస్టియన్స్ అని, సకల మతంలో ఉన్న వాళ్ళు దేవుని మీ ద్వారా దేవుని అద్భుతాలు పొందుకున్నారు. సో ఇంత గొప్ప సేవ, దేవుడు మిమ్మల్ని బలపరిచి, జనరల్గా అలాంటి టైంలో కృంగిపోతారు. మీరు ఆల్రెడీ డిప్రెషన్ గుండా వెళ్ళిన వాళ్ళే. సో మీ సైకలాజికల్గా సిచ్యువేషన్ చూస్తే ఆల్రెడీ మీరు చాలా చూసి వచ్చారు అప్పటికే. సో అందులో మళ్ళీ ఇదొకటి అయ్యేసరికి మీరు డిప్రెషన్లోకి వెళ్తారని తెలిసే దేవుడు మీ ఎడల మరి ఇంత కేర్ఫుల్గా డీల్ చేశారని మాకు అర్థమవుతుంది. దేవుడు నిజంగా నమ్మదగిన దేవుడు. అవును బ్రదర్, చాలా నమ్మదగిన దేవుడు. ఇంకొక ప్రశ్న అడుగుతాను బ్రదర్ ఫైనల్గా. సో మీరు రక్షింపబడిన తర్వాత మీరు అన్నారు బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. అలాగా మీరు రక్షింపబడిన తర్వాత అంతవరకు భక్తిగా ఉండే మీ వైఫ్ కంప్లీట్ ఆపోజిట్ అయిపోయారు. ఆపోజిట్లో ఉండేవారు మీరు భక్తిలోకి వచ్చారు. సో అప్పుడు మీకు పేషెన్స్కి ఎప్పుడైతే టెస్ట్ మొదలయ్యిందో, సో మీ భార్య నుంచి మీకు చాలా లిటరల్గా చెప్పాలంటే మీరు లిటరల్గా టార్చర్ అనుభవించారు. సో ఆ టైంలో ఎందుకు వచ్చానరా అసలు ఈ భక్తిలోకి,
ముందే బాగుండేదేమో, ఎందుకంటే మీరే కదా కోరి కోరి అన్ని సెట్ చేసుకొని తెచ్చుకున్నారు. ఎప్పుడన్నా అనిపించిందా మీకు అనవసరంగా ముందులాగా ఉంటే బాగుండేదేమో అని? అనిపించలేదు అసలు. ఓకే. అస్సలు అనిపించలేదు. ఎందుకంటే దేవుని శక్తిని కనులారా మేము ఏ వేటిని చూచామో, మేము వేటిని కనులారా విన్నామో, మేమేమి తడువు చూచామో అని యోహాన్ గారు అంటాడు యోహాన్ పత్రికల్లో. ఆ అనుభవం ఆ ప్రత్యక్షతలు ఇచ్చాడు కనుక అస్సలు సమస్య లేదు. యోబు గారు నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. అలాగే ఒకసారి ప్రభుని రుచి చూసిన తర్వాత ఇంకా ముందుకే నాగటి మీద చెయ్యి వేసిన తర్వాత వెనక్కి తిరిగి సమస్య లేదు. అది దేవుని నడిపింపు, ఆయన ఇచ్చిన కృప. అవును బ్రదర్. ఫైనల్గా థ్యాంక్ యూ బ్రదర్, మంచి సమాధానం ఇచ్చారు. ఫైనల్గా 38 సంవత్సరాలు మీకు ప్రాఫెసీ ముందు ఉన్నా కూడా మీరు రక్షణ దేవుని స్వరమును విన్నారు. ముందే ప్రాఫెసీ ఉంది 14 years టైంలోనే, ఏజ్లోనే. ఆ తర్వాత యేసుప్రభు స్వరమును విన్నారు, ఆయనతో సంభాషించేవారు, యేసుప్రభు మీతో స్వయంగా మాట్లాడేవారు, మీరు డిస్కషన్ జరిగేది మీ ఇద్దరికి. సో ఎంత బలంగా మీకు ఎన్కౌంటర్ జరిగినా కూడా మీరు ఒక 38 years వరకు మీరు నామినల్ క్రిస్టియన్ గానే ఉన్నారు కదా. సో మరి మీకు ఎప్పుడన్నా అనిపించిందా, అంటే సమస్తము సమయాన్ని బట్టే జరుగుతుంది, సో ముందే నేను ఇంకా వచ్చుంటే ఇంకా గొప్ప సేవ ఏది జరిగేది అనిపించిందా? అసలు నేను రక్షణ ద డే వెన్ లార్డ్ హ్యాడ్ కాట్ మీ స్ట్రైట్ ప్రశ్న వేసాను నేను, నమ్మాలి ప్రభా, ఈ 38 సంవత్సరంలో ఈ ముసలి వయసులో నేను ఎందుకు కావాల్సి వచ్చాను ప్రభా? నీకు 16s పట్టుకున్నా, 17s పట్టుకున్నా, 20s పట్టుకున్నానా, ప్రపంచాన్ని తల్ల కిందలు చేసే ఏంటో తెలియదు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఇఫ్ యూ had taught me in my young age, I would have shaken this whole world. I might have shook this whole world అని ప్రభువుకు సమాధానం చెప్పాడు. నేను మోషన్ 80వ సంవత్సరంలో వాడుకోవటం మొదలుపెట్టా. నువ్వు రెడీగా ఉంటే చెప్పు, వయసు కదా బ్యారియర్ నాకు, నువ్వు రెడీగా, ఆర్ యూ రెడీ అన్నాడు. ఎస్ లార్డ్ అని, అంతే. అక్షరాలు ఏమన్నా ఇచ్చాడు. జనరల్లో వెళ్ళిపోతాను, లాంగ్ ప్లేసెస్కి జనరల్లో రిజర్వేషన్ లేకపోయినా వెళ్ళిపోతాను. అలాంటి శక్తిని ఇచ్చాడు దేవుడు. అది దేవుని మహిమ. సో అది దేవుని కృప. అవును, దేవుని స్తోత్రం. చాలా చాలా వందనాలు బ్రదర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు, ఓపికగా మా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చాలా వందనాలు బ్రదర్. చాలా సంతోషం మీతో కలవటము. మీరు మమ్మల్ని ఈ రీతిగా, అసలు ఐఎమ్ నో వేర్, బట్ గాడ్ హ్యాడ్ గివెన్ మీ దిస్ బ్లెస్డ్ ఆపర్చునిటీ ఇన్ దిస్ 2024. లార్డ్ హ్యాడ్ ఎక్స్పాండెడ్ మై లైఫ్. ఈ కృపను ఇచ్చాడు, అందుకు అర్హుడిని కాదు, కానీ మీ ద్వారా దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు. మీకు వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. విన్నారు కదా బ్రదర్ జకరియా విల్సన్ గారి అద్భుత సాక్ష్యాన్ని. మరి బ్రదర్ జీవితంలో మరి ఎన్నో మరి ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్గా, అలాగే సైకలాజికల్గా, ఫ్యామిలీ పరంగా, అన్ని పరాలుగా ఆయన మరి నలిగిపోయినను, మరి దేవుడు ఆయన్ని కుటుంబీకులు విడిచినా, తన ఇంటి వారే విడిచినా, దేవుడు ఆయన విడవకుండా మరి ఆయన మరణానికి చేరువై జీవితం చాలించుకోవాలి అనుకునే స్థితిలో నుంచి నిజదేవుడైన యేసుప్రభు ఆయనతో మాట్లాడింది నేనే అని ఆయనకు స్పష్టత ఇచ్చి మరి ఆయన్ని రక్షించుకొని దేవుడు ఇంత గొప్పగా మరి వాడుకొని ఆయన నలుమూలల మరి దేశ నలుమూలల ఆయన వెళ్తూ మరి నార్త్ సౌత్ అన్ని రకాలుగా దేవుడు ఆయన వాడుకుంటూ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ప్రవచనాలు, అలాగే స్వస్థతలు మరి ఆయన ద్వారా అన్యుల మరి కుటుంబాల్లో జరిగిస్తూ దేవుడు తన నామాన్ని బ్రదర్ ద్వారా ఎలా మహిమపరచుకుంటున్నారో మీరు సాక్ష్యంలో విన్నారు. సో మీ జీవితంలో కూడా మీకు కూడా ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, కుటుంబంలో కలహాలు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు. సో మీరు కూడా అధైర్యపడకండి, నిరుత్సాహపడకండి. బ్రదర్ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములు మీ జీవితంలో కూడా చేస్తాడు. నా వయసు అయిపోయింది, ఇప్పుడు నేను ఏమి సేవ చేయగలను అని కనుక మీరు అనుకుంటే, బ్రదర్ 38వ సంవత్సరంలో మరి ఆల్మోస్ట్ క్లోజ్ టు 40. ఎస్. సో ఆయన యవ్వనం తర్వాత దేవుని సేవలోకి ఎంట్రీ, దేవుడు ఆయన్ని గొప్పగా వాడుకుంటున్నాడు. సో దేవునికి సమయము, ఆయనకి వయస్సు దేవునికి ముఖ్యం కాదు, సిద్ధపాటు, అలాగే మీ మనస్సు ఎంత సిద్ధంగా ఉన్నారు, మీరెంత సిద్ధంగా ఉన్నారో చూస్తాడు. కాబట్టి ఈ సాక్ష్యాన్ని మీరు ఒక ఆధారంగా చేసుకోండి. మీ కుటుంబంలో కలహాలు ఉన్నాయా, బ్రదర్ జీవితంలో జరిగిన వాళ్ళ కుటుంబంలో ఇచ్చిన శాంతి మీ జీవితంలో కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, బ్రదర్ జీవితంలో దేవుడు ఎలా అయితే తన ఆర్థికంగా లేమిలో కూడా తనకి సహాయం చేసి తను ఏదైతే ఆహారం తినాలనుకున్నారో మరి ఎంత చక్కగా తను 2 నెలలు ఆయన ఎప్పుడు 4 సంవత్సరాలు తినలేదు బ్రదర్, 4 సంవత్సరాలు లేని ఆహారం ఆయన 2 నెలలో ఆయనకి చాలు అనిపించే అంతగా దేవుడు ఇచ్చాడు. అలాగే మీ జీవితంలో కూడా
మీరు నిరుత్సాహపడకండి, మీరు కూడా చాలు అనేంతగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సహనము కలిగి ఓపికతో నిరీక్షణతో ఆయన పాదాలు పట్టుకుని వేడుకోండి. విజయము ఎల్లప్పుడూ యేసునందు విశ్వాసం ఉంచు వారిదే. ఆమేన్. సో తాత్కాలికంగా మీకు శ్రమలు వస్తాయి, తాత్కాలికంగా ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, అప్పుల సమస్యలు ఉండొచ్చు. నిరీక్షణతో ఉండండి, ఓపికతో ఉండండి. బ్రదర్ కూడా ఎలా 4 సంవత్సరాలు ఆయన 2006 నుంచి 2010 వరకు ఫైనాన్షియల్గా ఎలా చితికిపోయారో, మరి దేవుడు ఆయనకి ఇప్పుడు చక్కని నెమ్మదిని దయచేశారు. అలాగే మీ జీవితంలో కూడా దయచేయబోతున్నారు. కాబట్టి నిజ దేవుడైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి, సందేహపడకండి. దేవుడు ఏది చేసినాను, దేవుడు మనకి కీడు చేశాడు అని మీకు అనిపిస్తున్నట్లయితే, ఎవరన్నా మీరు నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి దేవుడు నా జీవితంలో ఈ కీడు చేశాడు, నా వారిని తీసుకున్నాడు, లేదా ఇది చేశారు అది చేశారని మీరు దేవుడు ఎడల కోపించో, లేదా అలిగో, లేదా దేవుడి నుంచి దూరంగా ఉన్నారేమో, చర్చ్కి వెళ్ళట్లేదేమో, బైబిల్ చదవట్లేదేమో, ప్రేయర్ చేయట్లేదేమో, బ్రదర్ సాక్ష్యాన్ని మీరు ఒక ఆధారంగా తీసుకోండి. దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే చేస్తారని గ్రహించి, ఆ గ్రహింపుతో మళ్ళా దేవుడి దగ్గరికి మీరు యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంతకు వచ్చి పశ్చాత్తాపడి మీ పాపాలు ఒప్పుకొని మీరు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుని మీ హృదయంలోకి ఆహ్వానించుకోండి. శాంతి సమాధానాలు పండుకోండి. సకల ఆశీర్వాదాలు, సకల ఐశ్వర్యము మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ వచ్చేలాగున ప్రార్థిద్దాము. అలాగే బ్రదర్ పరిచర్లో కూడా ప్రార్థించండి. ఆయన కుటుంబంలో, ఆయన కుటుంబ విషయంలో, ఆయన కుమారుడు విషయంలో, అలాగే సిస్టర్ విషయంలో, అన్ని వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇంకా ఎవరు రక్షణ పొందలేదు బ్రదర్? మా అన్నయ్య అండి జాన్సన్. బ్రదర్ అన్నయ్య జాన్సన్ గారు రక్షణ పొందితే ఆయన ప్రవచనం సంపూర్ణమైనట్టే. సో మనం కూడా బ్రదర్ జాన్సన్ వాళ్ళ అన్నయ్య గురించి కూడా ప్రార్థన చేద్దాము. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉండవచ్చు. మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండడం దేవుని చిత్తం కాదు, అందుకు మీకు సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి, మీ సాక్ష్యం మాతో పంచుకోండి. మా ద్వారా ఎన్నో వేల మంది మీ సాక్ష్యం విని వాళ్ళు ఆత్మీయంగా బలపడి ఇతరులను బలపరిచినట్లుగా మీ సాక్ష్యం ఉండులాగున ప్రార్థనాపూర్వకంగా మాకు కాల్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ సాక్ష్యం విన్న ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా మీరు కూడా దేవునికి చేరువవ్వండి. దేవుడు ఈ సాక్ష్యం ద్వారా ప్రాముఖ్యంగా మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి సకలమైన విధములుగా మీ సమస్యలన్నిటిలో దేవుడు మీకు తోడై ఉండి బలపరిచి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. ప్రైజ్ లార్డ్.